మనం కరతల ధ్వనులతో ఆయనకు స్వాగతాన్ని తెలియజేసుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామమునకే మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. హల్లెలూయా. మరొక సమయమును ప్రభు మనకిచ్చాడు, అందును బట్టి దేవుడికి మహిమ. ముఖ్యంగా స్థానిక సంఘ కాపరి మరి పాస్టర్ గిడియోన్ గారు, వారి కుటుంబానికి, సంఘానికి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా వారికి దేవుడిచ్చిన నూతన గృహాన్ని బట్టి నేను నిజంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగానే వారి పరిస్థితి ఏంటో మాకు తెలుసు. ఆ సమయంలో ఎలా ఉండేనో అవన్నీ మాకు తెలుసు. కానీ దేవుడు నెమ్మదిగా వాళ్ళని దీవించుకుంటూ, ఆస్వాదించుకుంటూ దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. మొదటిగా మందిరం ఇచ్చాడు. అక్కడ మనం చూసాం, మందిర ప్రతిష్ఠ కూడా జరిగిపోయింది. ఆ మందిరం ఇచ్చాడు. ఆ తర్వాత మరి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఇల్లు పూర్తిగా కూలిపోయింది. పూర్తిగా అప్పుడు బ్రదర్ అన్నాడు, మాకు ఇల్లు కోసం ప్రార్థించండి పాస్టర్ గారని. అలానే ఇక్కడ ఉన్న సేవకులందరినీ అడిగాడు. మేమందరం ప్రార్థించాం దేవుడి దగ్గర. ఎందుకంటే ఒక సేవకుడికి కావాలి, ఇల్లు కావాలి అని. దేవుడు దయ వలన, దేవుడు కృప వలన ఈ నూతన గృహం ఈరోజు దేవుడు వారికి ఇచ్చి దాన్ని ప్రతిష్ఠ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందరూ బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని యొక్క దీవెనలు మెండుగా ఆ ఇంట్లో నివసిస్తున్న వీరి కుటుంబానికి మెండుగా దేవుడు ఇచ్చును గాక. ఎప్పుడు ఆయన కాపుదల, ఆయన దూతల యొక్క సంరక్షణ, ఆయన ప్రసన్నత, ఆయన శకిన మహిమ ఆ ఇంట్లో ఉండాలనేది మా ప్రార్థన అయి ఉన్నది. అందరూ బట్టి దేవుడికి స్తోత్రం. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా, చింతూరు పరిసర ప్రాంతాలలో సేవ చేస్తున్న సేవకులు, స్థానిక సేవకులు, అలాగునే మరి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నాతో జతపని వారిలోని సేవకులు అందరికీ నేను పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ దేవుడు దీవించును గాక. అలానే వివిధ సంఘాల నుండి వచ్చిన కొద్దిమంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని కూడా దీవించును గాక. మరి రాత్రి మనం ఒక చిన్న వర్తమానాన్ని చూసుకుందాం ప్రియులారా. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదువుకుందాము. మొదటిగా 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెలుచిన స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాడు. నేనే అంటే ఇక్కడ యేసుక్రీస్తు నేనే అనే మాట అర్థం ఏంటిదంటే వాక్యం అని అర్థం. వాక్యం, ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు? వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మరి 14వ వచనం. సో ఇక్కడ నేనే అంటే ఆ మనుషుడు కాదు, అక్కడ వాక్యం. అర్థమైందని చెప్పింది. సో వాక్యమే మార్గము, వాక్యమే సత్యము, వాక్యమే జీవం.
ఆ స్థలానికి వెళ్ళాలంటే నీకు మార్గము, సత్యము, జీవము, అది వాక్యమై ఉన్నది, ఆ స్థలమునకు తీసుకెళ్తుంది అంటున్నాడు ఆయన. ఆమేన్. ఓకే, 7వ వచనం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. ఆయనను చూచి ఉన్నారు, చూడబోతున్నారు కాదు, చూచి ఉన్నారు. ఎందుకంటే తండ్రియే కుమారుడు అవతారంలో వచ్చాడు. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడు. యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. సంఘశాఖలు చెప్తున్నట్టు, సంస్థాగత సంఘాలు చెప్తున్నట్టు యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు. ఆయన 3 కార్యాలయములలో పనిచేశాడు. ఆయన 3 కార్యాలయాలలో, ఒకటి తండ్రి, రెండవది కుమారుడు, మూడవది పరిశుద్ధాత్మ. 3 పాత్రలు, 3 కార్యాలయాలలో ఆయన జీవించాడు. ఆయన దేవుడు 3లో సంపూర్ణుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ ఇంకొక లేఖనం కూడా చదువుదాం. అది మనము కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదువుకుందాము. 1 నుండి 10. 1 నుండి 10. ఓకే. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో ములుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని ములుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కూర్చున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువు అంటే భయాన సంచకరువు అంటే మనకు అనుగ్రహించినాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు నాయబేట ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవుడు ఈ మాటలను కూడా దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఖచ్చితంగా ప్రభువా, ఈ రాత్రి నిన్ను మేము ఆహ్వానిస్తున్నాము. అవును, ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రభువా. రంగము పైన నువ్వు ఇక్కడ ఉన్నందుకు స్తోత్రం. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేస్తావు, ఎక్కడైతే నా నామములో 2 లేక 3 కూడి ఏకీవించి ప్రార్థించుదురో వారి మధ్యలో నేను ఉండదును అని చెప్పావు. ఖచ్చితంగా ఈ రాజును మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇప్పుడు నీ వాక్యమును మాకు తెరువుము దేవా. ఎందుకంటే ఈ బైబిల్లోని వాక్యమును మేము చదవగలము, అంతేకాదు ఈ పేజీలను అటు ఇటు తిప్పుతూ అందులో ఉన్న వాటిని చదవగలము, కానీ దాన్ని గ్రహించలేం ప్రభువా. గ్రహింపు శక్తినిచ్చేది నువ్వే. వాక్యమును తెరిచి మాకు గ్రహింపు శక్తిని దయచేదేవా. పరిశుద్ధాత్మనే మాకు ఆ ప్రత్యక్షతనివ్వాలి. ఎందుకంటే ప్రత్యక్షతనిచ్చేది ఎప్పుడు పరిశుద్ధాత్ముడే. అందుకే ప్రభువా, ఈ రాజుని పరిశుద్ధాత్మ ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అంతరంగ బోధకుడిగా ఉండి వ్యక్తిగతంగా ఈ వాక్యం వాళ్ళకు తెరుచును కాక. ఇప్పుడు ఇక్కడి నుండి తెరవబడిన వాక్యం బోధించబడుతుండగా ప్రతి హృదయములో అది తెరవబడును కాక. నీ పరిశుద్ధాత్మనే దాన్ని తెరిచును కాక. గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేదేవా. మరియు ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యమే మాకు మార్గమై ఉన్నది.
అవును ప్రభువా, నువ్వున్న చోటుకు మేము రావాలి అంటే మార్గం ఒకటే ప్రభువా, అది వాక్యమై ఉన్నది. ఆ మార్గం ఏమిటో మేము ఈరోజు తెలుసుకోవాలి. ఆ వాక్యం ఏమిటో మాకు ఇప్పుడు అర్థం కావాలి. అలాంటి నీ పరిశుద్ధ ఆత్మ ఈ రాత్రి మాకు దయచేయమని, ప్రతి బిడ్డను దర్శించమని, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ఇదిగో ఇప్పుడే ఈ క్షణంలోనే పాతాళములో బంధిస్తున్నాం మేము ప్రభువా. ఇక్కడ ఏ దయ్యం పనిచేయద్దు ప్రభువా, ఇక్కడ నీ పరిశుద్ధాత్మనే పనిచేయాలి. నీ పరిశుద్ధాత్మనే ప్రతి ఒక్కరు హృదయాలలో పనిచేయాలి. ఈ రాత్రి ప్రతి ఒక్కరు స్వస్థత కూడా పొందుకోవాలి. నామములో విడుదల కలుగును గాక. యేసుక్రీస్తు నామములో విడుదల దయచే దేవా. సంపూర్ణ స్వస్థత వాళ్ళకి ఇవ్వు దేవా. ఆత్మీయ స్వస్థత, భౌతిక స్వస్థత దయచేయి ప్రభువా. ఈ కార్యము జరిగించి యేసయ్యా. రాత్రులు జరిగిస్తున్నందుకు వందనాలు. ఆటంకపరిచే ప్రతి దురాత్మను బంధించిపోయి ప్రభువా, కరెంటు ద్వారా ఆటంకపరచాలని చూస్తున్న దయ్యమును పూర్తిగా ప్రభువా నువ్వు బంధించి వేసి కరెంటును కూడా నీ ఆధీనంలో ఉంచుకోమని, మనుషులను నీ ఆధీనంలో ఉంచుకోమని, స్థలమంతా నీ ఆధీనంలో ఉంచుకోమని పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. కూర్చోనండి. ఐ థింక్ కరెంట్ వస్తుంది అనుకుంటా. మన లేదా ఎలా చెప్పు, ఎలా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ మనకు తెలుసు, దేవుడి కార్యం జరుగుతున్నప్పుడు అపవాది ఏదో ఒక విధంగా ఆటంకం చేయాలని చూస్తూనే ఉంటాడు. కానీ దేవుడు తన కార్యాన్ని తను జరిగిస్తాడు. ఈ రాత్రి మనము జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యంలో విందాం. నేను నమ్ముచున్నాను ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడతాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, అంతలో ఒక లేఖన నేను చదువుతాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 25-26 వచనాలు మీరు వినండి. చూడగలిగిన వాళ్ళు బైబిల్ ఒకవేళ లైట్ ఉంటే చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 25-26 వచనాలు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉందును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. మళ్ళీ చెబుతున్నా, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉందును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. నెక్స్ట్ ఇంకొక లేఖనం కూడా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం, తర్వాత 36వ వచనం. ఈ 2 వచనాలు చదువుదాం. 33 యోహాను సువార్త 13వ అధ్యాయం. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదుగుదురు. నేను ఎక్కడికి వెళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుచున్నావని ఆయనను అడగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పు. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే, నేను ఒక స్థలము నుండి వచ్చిన, నేను ఒక స్థలము నుండి ఈ లోకానికి వచ్చిన, మళ్ళీ తిరిగి నేను ఆ స్థలానికి వెళ్తున్నా అని ఇక్కడ 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఒక స్థలములో నుండి వచ్చాను ఈ భూమి మీదకి, ఈ రక్తమాంస శరీరంలోనికి, మరలా తిరిగి నేను ఆ స్థలానికి వెళ్తాను. ఆ స్థలమునకు నేను వెళ్తున్నా, నా స్థలం ఏంటో మీకు కూడా తెలుసు అని చెప్పుకుంటూ వస్తున్నాడు.
ఇలా 12, 13 అధ్యాయంలో చెప్పిన తర్వాత ప్రియులారా 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమంటాడంటే 14వ అధ్యాయంలో యోహాను సువార్త మనం చదివినాం కదా, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. గమనించాలి, నేనున్న ఈ స్థలములోనికి నేను మిమ్మల్ని తీసుకుపోవడానికి మరలా వస్తా. ఫస్ట్ ఏమన్నాడు, నేను ఏ స్థలంలో నుండి అయితే వచ్చానో తిరిగి నేను ఆ స్థలానికి వెళ్తున్నా. నేను తిరిగి మళ్ళీ ఆ స్థలానికి వెళ్తున్నాను. ఆ స్థలము నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్తున్నాను నేను. సీమోను పేతురు అంటాడు, ప్రభువా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అని నేను అడిగినప్పుడు యేసు అంటున్నాడు, నేను వెళ్తున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాడు. తర్వాత వచ్చేదవని నేనున్న చోటికి. 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ఇది 13వ అధ్యాయంలో చెప్పాడు. 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎందుకు వెళ్తున్నాను అంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్చున్నాను. ఎందుకు వెళ్తున్నాను అన్నాడు ఆయన? స్థలము సిద్ధపరచ వెళ్చున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓకే, అని అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోదును. ఇప్పుడు మనకు అర్థం కావలసిన మర్మం ఏంటిదంటే, ఇక్కడ అసలు యేసు మాట్లాడుతున్నది దేని గురించి? స్థలము గురించి మాట్లాడుతున్నాడు. ఒక స్థలం ఉన్నదని మాట్లాడుతున్నాడు. ఆయన అంతకుముందు ఇదిగో నేను 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 ఆ స్థలం యొద్దకు నేను వెళ్తున్నాను అంటున్నాడు. మీరు నన్ను వెతికినా నేను మీకు కనబడను, కొంతకాలమైన తర్వాత నేను ఆ స్థలానికి వెళ్ళిపోయినప్పుడు మీరు నన్ను వెతికినా నేను మీకు కనబడను అని చెప్తున్నాడు. సీమోను పేతురు, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అని అడిగినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, నేనున్న చోటికి ఇప్పుడు నువ్వు రాలేవు, కానీ తర్వాత నువ్వు వస్తావు అని చెప్పి, ఆ తర్వాత 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు నేను వెళ్తున్నది మీకు కూడా స్థలం సిద్ధపరచడానికి, నేను ఆ స్థలము సిద్ధపరిచిన తర్వాత మీరు కూడా నాతో పాటు ఉండడానికి, మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను మరల వస్తా, ఆ స్థలంలో నాతో పాటు ఉండడానికి. వాట్ ఈస్ దట్? అది ఏంటిది ఆ మర్మం? అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెడీగా ఉన్నారా మీరు? ఆమేన్. మీ అందరికి ఆ స్థలానికి వెళ్ళాలని ఉందా? జీసస్ ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలములకు వెళ్ళాలని మీ అందరికీ ఉన్నదా? ఎగ్జాక్ట్లీ మన అందరికి అదే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సరిగ్గా మనం అందరం ఆ స్థలంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం మనం. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ ప్రవక్త ఏమని చెప్పుకుంటూ వచ్చాడో, ఈ కాల ప్రవక్త, దీని గురించి మనం కొద్దిగా చూద్దాం. ఆ తర్వాత కొన్ని కొటేషన్స్ చదువుతాను నేను వీలున్నంత వరకు. కానీ ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్త వినండి. అసలు ఫస్ట్ జీసస్ ఆ స్థలం గురించి మాట్లాడుతున్నాడు. అది ఏంటిది? అది ఇప్పుడు ఇక్కడ ఈయన స్థలం అన్నాడు కదా, అదే మనం కొరింథీ పత్రిక వెళ్తే 2వ కొరింథీ పత్రికకి వెళ్తే కొరింథీ 2వ పత్రికలో అక్కడ ఆయన ఏమంటున్నాడంటే నివాసం అంటున్నాడు. గుడారము, నివాసము. కరెక్టేనా? ఎందుకంటే ఇక్కడ యేసు కూడా ఇక్కడ నివాసం గురించి మాట్లాడాడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలములు గలవు అంటున్నాడా లేదా? నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఇప్పుడు పౌలు గారు కొరింథీ 2వ పత్రిక
5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూసినావా, యేసు ఏ స్థలం గురించి, ఏ నివాసం గురించి మాట్లాడుతున్నాడో కొంచెం మనకు పౌలు గారు చెప్పిన ఈ లేఖనం, ఈ పత్రికలోని ఈ లేఖనం కొద్దిగా మనకు ఐడియా ఇస్తుంది, కొద్దిగా కొంత ఆలోచన ఇస్తుంది మనకు. యేసు ఏం మాట్లాడిండు అనేది. యేసు మాట్లాడుతున్నది దేని గురించి అంటే, మీరు గమనిస్తున్నారా, మనము నివసించే ఈ శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, బాబు ఈ నివాసం కాదు. ఇప్పుడు మనం ప్రతిష్ఠ చేసినాం చూడు, ఏది ఇసుకతోనూ సిమెంట్తోనూ తర్వాత ఇటుకలతోనూ ఇంకా రాడ్లతోనూ కట్టిన ఇది ఉంది చూడండి. ఈ నివాసం గురించి మాట్లాడతలేడు ఆయన. ఎందుకంటే నువ్వు నేను నివసించేది, మన ప్రాణాత్మలు నివసించేది ఇదిగో ఈ శరీరం అనే దేహం అయి ఉన్నది. ఇది మన నివాస స్థలం. పౌలు గారు ఏమంటున్నాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఈ శరీరం, దిస్ బాడీ, ఈ శరీరం, ఈ మట్టి శరీరం, ఈ రక్తమాంసముల శరీరం, దేహం, ఈ నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నేను చెప్పేది అర్థమవుతున్నదా? అంటే ఇప్పుడు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఆయన మాట్లాడుతున్నది అదిగో ఈ భూమిపైన నివసించే ఈ నివాసం ఏదైతే ఉన్నదో శరీరము, దాని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనకు పరలోకమందు ఇంకొక నివాసం, ఇంకొక శరీరం మనకు ఉన్నదంటున్నాడు. దాన్నే పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన 50వ వచనము నుండి మనం చదివితే అక్కడేం చెప్పుకుంటూ వస్తున్నాడంటే, క్షయమైన శరీరము, అక్షయమైన శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము రెండు ఉన్నాయి అంటున్నాడు. ఒకసారి చూద్దామా మనం దాన్ని. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరమును నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్ప పాటున కడబూర ధ్వని మోగగాని మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన అంటే ఈ రక్తమాంస శరీరం ఏదైతే మనం నివాసం కలుగున్నామో, క్షయమైన ఈ శరీరము ఇంకొక శరీరం ఉంది, అది అక్షయ శరీరం. ఇది క్షయమైనది అంటే నశించిపోయేది. ఇది నశించిపోయే శరీరం, ఇది కాలానికి సంబంధించిన శరీరం, ఇది మట్టికి సంబంధించిన శరీరం. అందుకే మనం ఏమంటామంటే, సమాధి కార్యక్రమంలో మనము ఆ శరీరాన్ని, ఆ పార్థివ దేహాన్ని సమాధి చేసేటప్పుడు, భూమిలో సమాధి చేసేటప్పుడు అంటాం, మన్నైనది వెనుకడి వలె మరలా మన్నైపోవును. ఇప్పటిదాకా ఆ మన్నులో జీవించిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోవును. అసలు నువ్వు ఎవరివి అంటే ఈ శరీరం కాదు, ఇది కేవలం నువ్వు నివసించడానికి వచ్చిన గుడారం మాత్రమే. దీనికి ఎలా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఇదో 200 సంవత్సరాలు ఉంటుందా? ఇది ఉండదు. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దీనికి కూడా. అవునా? ఈ శరీరాన్ని కూడా అంతే. ఎందుకంటే ఇది మట్టి నుండి తయారు చేయబడింది. ఇది ఎక్కడ తయారు చేయబడింది అంటే, ఆదికాండం 2వ అధ్యాయములో దేవుడు తన చేతులతో నేల మంటిని తీసుకొని నరుని కొరకు ఒక మట్టి శరీరాన్ని తయారు చేశాడు. అందుకే ఇది మట్టి. సైన్స్ ప్రకారముగా నీ శరీరము చెంచడు మట్టి. అర్థమైందని అన్నది? సైన్స్ ప్రకారంగా నీ శరీరము ఒక చెంచడు మట్టి. బ్రదర్, నేను 6 అడుగులు ఎత్తుంటా, ఆయన చెంచడు మట్టి. నువ్వు 6 అడుగులు ఎత్తుండు, ఎంతైనా ఉండు, నువ్వు చెంచడు మట్టి అంతే.
ఓ బ్రదర్, నేను ఎంత తెల్లగా ఉంటానో తెలుసా? తెల్ల మట్టివి, మట్టిలో రంగులు లేవా? నల్లగా ఉంటే నల్ల మట్టివి, ఎర్రగా ఉంటే ఎర్ర మట్టివి. ఏమున్నది? గోధుమ రంగులో ఉంటే గోధుమ రంగులో ఉన్న మట్టి. కరెక్టేనా కాదా? నేను చెప్పే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏదేమైనా మట్టే. నువ్వు నీ దేహమును నివసిస్తున్న శరీరం అదేంటంటే ప్రియులారా, అది మట్టి మాత్రమే. ఆ నివాసం శాశ్వతమైనది కాదు. ఆ నివాసము దానికి బర్త్డే ఉండి డెత్ డే ఉంది. దానికి బర్త్డే ఉండి డెత్ డే ఉంది. పుట్టినరోజు ఉన్నది, చచ్చిన రోజు ఉంటుంది. అవునా కాదా? సో ఆ నివాసం శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. అయితే మనకు ఇంకొక నివాసం ఉన్నదంటున్నాడు పౌలు గారు. ఇంకొకటి, అది చేతి పనితో చేసింది కాదు అది. ఎందుకంటే మొదటి శరీరము, ఈ రక్తమాంస శరీరము, దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో మట్టి శరీరాన్ని తయారు చేసేటప్పుడు చేతితో చేశాడు ఆయన. దేవుడైన యెహోవా నేల మంటిని తీసుకొని నరుని నిర్మించాడని ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చేతితో చేయబడిన శరీరం ఇది, కానీ అది వాక్యం ద్వారా వచ్చిన శరీరం. అది దేవుని పలకబడిన మాట ద్వారా వచ్చిన శరీరం అది. అవునంటారా? అదిగో ఆ నివాసం గురించేలే పౌలు గారు మాట్లాడుతున్నాడు. అలానే యేసు కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొంచెం మనము దీని ఒక క్రమ పద్ధతిలో చూద్దాం. ఒక క్రమ పద్ధతిలో ఫస్ట్, దేవుడు ఆయన గొప్ప ఆత్మగా ఉన్నాడు. ఈజ్ అ గ్రేట్ స్పిరిట్. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మలో సత్యములు ఆరాధించవలను. యోహాను సువార్త 4:24. అలానే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా. కానీ ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన ఏం చేశాడంటే తనను తాను ఒక శరీరములోనికి మార్చుకున్నాడు. తనను తాను ఒక శరీరములోనికి తీసుకొచ్చుకున్నాడు. అందుకు ఒక శరీరాన్ని తయారు చేశాడు. ఆ శరీరమే, దాన్నే థియోఫనీ అంటారు. దాని గ్రీకు భాషలో థియోఫనీ అంటారు. అదే ఇంగ్లీష్ భాషలో వాక్య దేహం అంటారు. వర్డ్ బాడీ, తెలుగులో వాక్య దేహం. అంటే అది వాక్యం ద్వారా తయారు చేయబడ్డ శరీరం. అది పలకబడిన మాట ద్వారా తయారు చేయబడ్డ శరీరం. అది దాన్నే లోగాస్ అంటారు. బాగా వినండి, దాన్నే లోగాస్ అంటారు గ్రీకు భాషలో. దాన్నే థియోఫనీ అంటారు. దాన్నే వాక్యం అని కూడా అంటారు, వర్డ్ అని కూడా అంటారు. దాన్నే అక్షయ శరీరం అంటారు, అమర్త శరీరం అంటారు. అక్షయ శరీరము లేక అమర్త శరీరం అంటే అర్థం ఏంటంటే మరణము లేనిది అని అర్థం. అక్షయ శరీరానికి, అమర్త శరీరానికి మరణం ఉండదు. దానికి మరణం ఉండదు. హల్లెలూయా. అదే ఆ మరణము లేని శరీరమే అక్షయ శరీరము, అమర్త శరీరము. దాన్నే థియోఫనీ అని గ్రీకు భాషలో అంటారు. దాన్నే గ్రీకు పండితులు లోగాస్ అని పిలిచారు. గ్రీకు పండితులు, బైబిల్ పండితులు దాన్నే వాక్యం అని బైబిల్ చెప్తా ఉంది. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం ఏంటిది అనుకుంటున్నాడు? వాక్యం అంటే ఏంటన్నాడు? ఆ దేహం, ఆ థియోఫనీ. హల్లెలూయా. ఆ అక్షయ శరీరం వాక్యము, దేహమై ఉన్నది ఆ దేహము. ఆ వాక్య శరీరమై ఉన్నది ఆ వాక్యం. అమనంటారా? ఇప్పుడు దేవుడు ఏమయ్యాడంటే గొప్ప ఆత్మగా ఉన్న ఆయన ముందు ఒక దేహములోనికి, ఒక శరీరంలోనికి, ఒక థియోఫనీలోనికి, లోగాసులోనికి మార్చుకున్నాడు. ఆయన తనను తాను అందులోకి తెచ్చుకున్నాడు. అదే చెప్తున్నాడు, నేను ఆ స్థలము నుండి వచ్చిన, నేను ఆ స్థలము నుండి వచ్చిన, నేను ఆ స్థలము నుండి వచ్చిన అని దేని గురించి చెప్తానంటే ఆ థియోఫనీ గురించే, ఆ నివాస స్థలం గురించే చెప్తాను. ఆయన ఫస్ట్ శరీరధారి కాకముందు, రక్తమాంస శరీరంలోనికి కన్యక మరియ గర్భము ద్వారా రాకముందు ఆయన ముందు గొప్ప ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవుడు, అదిగో గొప్ప ఆత్మగా ఉన్న యెహోవా. ఆ తర్వాత ఒక శరీరము, అదే థియోఫనీ, అక్షయ శరీరం. దాన్ని ఆత్మ సంబంధమైన శరీరం అని కూడా అనొచ్చు, స్పిరిచువల్ బాడీ. అక్షయ శరీరం, అమర్త శరీరం, థియోఫనీ, లోగాస్, వాక్యం, వాక్యదేహం, ఇన్ని పేర్లు దానికి. ఆ శరీరంలోనికి వచ్చాడు. అదే ఆయన నివసించిన స్థలము. అక్కడి నుండి ఆయన ఏమయ్యాడంటే కన్యక మరియ గర్భములో సిద్ధపరచబడిన రక్తమాంస శరీరంలోనికి వచ్చాడు. ఆయన కన్యక మరియ,
మొదటి రాకడలో కన్యక మరియలో సిద్ధపరచబడిన రక్తమాంస శరీరంలోనికి ఆయన థియోఫన్లో నుండి వచ్చాడు. ఆయన ఈ థియోఫన్లో ఉన్నప్పుడు ఎవరికైనా కనబడ్డాడంటే బోలెడు సార్లు పాత నిబంధనలో కనబడ్డాడు. ఎందుకంటే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ దేవుడే, ఆయనే ఆ థియోఫనీలో నివసించిన ఆయనే థియోఫనీలోకి రాకముందు, ఆ అక్షయశరంలోనికి రాకముందు ఆయన గొప్ప ఆత్మగా నివసించిన ఆయనే థియోఫన్లోకి వచ్చి థియోఫన్లో నుండి ఆయన రక్తమాంస శరీరంలోకి వచ్చాడు. అదే మొదటి రాకడ. రక్తమాంస శరీరంలోనికి రావడమే, దేవుడు శరీరధారిగా మారడమే, రక్తమాంస శరీరంలో రావడమే మొదటి రాకడ అయి ఉన్నది. ఆ మొదటి రాకడలో ఆయన రక్తమాంస శరీరంలోనికి రాకముందే ప్రియులారా, ఆయన థియోఫనీగా ఉండి అబ్రాహాముతో మాట్లాడాడు. ఆయన ఆదికాండం 14వ అధ్యాయంలో వింటున్నారా? మెల్కీసెదెకు రూపములో, మెల్కీసెదెకు రూపములో అబ్రాహాము యొద్దకు థియోఫనీలో వచ్చాడు. ఆయన థియోఫనీలో ఆయనతో మాట్లాడాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అక్షయ శరీరంలో, అమర్త శరీరంలో ఉండి, ఆ వాక్య శరీరంలో ఉండి మాట్లాడాడు ఆయన. ఆమేనంటారా? అబ్రాహాము ఆయనను ఆ వాక్య శరీరంలో చూశాడు. అలా బైబిల్లో చాలామంది చూశారు, చాలామంది పాత నిబంధనలో చాలామంది చూశారు ఆయనను. అక్కడి నుండి ఆ థియోఫన్లో ఉన్న దేవుడే శరీరధారి అయి రక్తమాంసములుగా మారి ఆదికాండం 18వ అధ్యాయంలో అదిగో మరలా అబ్రాహాముతో మాట్లాడాడు. ఆయన థియోఫనీలో నుండి, మెల్కీసెదెకు రూపంలో నుండి, థియోఫనీ రూపంలో నుండి ఒక రక్తమాంస శరీరంలోనికి, ఒక మట్టి శరీరంలోనికి తనను తాను మార్చుకొని ఆ మట్టి శరీరంలోనికి ప్రవేశించి అందులో ఆ మట్టి శరీరంలో నుండి ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన అబ్రాహాముతో శారలతో మాట్లాడాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పేది మీ అందరికి అర్థమవుతున్నదా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నెక్స్ట్, ఆ తర్వాత పాత నిబంధనలో అలా ఆయన కనబడిన ఆయన థియోఫనీలో, తర్వాత ఆయన కన్యక మరియ గర్భంలో వాక్యము చేత సృజించబడిన, తయారు చేయబడ్డ ఒక రక్తమాంస శరీరంలోనికి ఆయన ప్రవేశించాడు. అదే మొదటి రాకడ. ఆ థియోఫనీలో ఉన్న దేవుడే, ఆ థియోఫనీలో ఉన్న యేసుక్రీస్తే ఆ నివాస స్థలం నుండి, థియోఫనీ అనేది ఆయన నివాస స్థలం, అక్కడి నుండి ఆయన రక్తమాంస శరీరంలోకి వచ్చాడు. ఆయన థియోఫనీలో నుండి ఆయన రక్తమాంస శరీరంలోకి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను మరలా తిరిగి నేను నా నివాసంలోనికి వెళ్ళబోతున్నా. హల్లెలూయా. నేను తిరిగి మళ్ళా ఆ స్థలానికి వెళ్ళబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నేను తిరిగి మళ్ళా నేను థియోఫనీలోకి వెళ్ళబోతున్నా. మీరు నన్ను వెతుకుతారు కానీ మీరు నన్ను కనుగొనలేరు. కొద్ది దినముల తర్వాత నేను మీ యొద్ద నుండి వెళ్ళిపోయినప్పుడు మీరు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు కనబడను అని చెప్పినప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేనుండే చోటికి నువ్వు రాలేవు అంటే, థియోఫనీలో నేనున్నాను, ఆ చోటికి నువ్వు ఇప్పుడు రాలేవు సీమోను, కానీ తర్వాత వస్తావు. తర్వాత ఎలా వస్తాడు? ఇప్పుడు వద్దాం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వచ్చిన విధానం అది. గొప్ప ఆత్మగా ఉండి తర్వాత థియోఫన్లోకి వచ్చి, అనగా అక్షయ శరీరం, అమర్త శరీరంలోనికి వచ్చి, వాక్య శరీరంలోనికి వచ్చి, అక్కడ నుండి రక్తమాంస శరీరంలోకి వచ్చాడు. మరలా తిరిగి థియోఫనీ అయ్యాడు. అమనంటారా? కాకపోతే ఆయన మరలా థియోఫనీ అవుతున్నప్పుడు ఏమైందంటే, ఈ రక్తమాంస శరీరము ఆ థియోఫనీ చేత మింగివేయబడినప్పుడు, రక్తమాంస శరీరంలో ఉన్నాడు కదా యేసుక్రీస్తు, ఆయన మూడో రోజు ఆయన చనిపోయి పాతి పెట్టబడి మూడో రోజు తిరిగి లేచేటప్పుడు ఏం జరిగిందంటే, ఆ థియోఫనీ ఈ రక్తమాంస శరీరాన్ని మింగివేసినప్పుడు, దీనిపైన రక్తమాంస శరీరం పైన ధరించుకున్నప్పుడు అది మహిమా శరీరంగా మారిపోయింది. ఇప్పుడు ఆ మహిమా శరీరంలో ఏమున్నది అంటే, అదిగో థియోఫనీ ఉన్నది మరియు రక్తమాంస శరీరం ఉన్నది. అర్థమైందని అన్నది. కాకపోతే ఆ రక్తమాంస శరీరంలో రక్తం ఉండదు, మాంసం ఉంటుంది, ఎముక ఉంటుంది, కానీ రక్తం ఉండదు. నో బ్లడ్. ఆ మహిమా శరీరంలో మాంసం ఉంటుంది. నేను ఒకసారి దాని మీద బోధించిన ఆల్రెడీ, అది నా ప్రసంగాలలో ఉన్నది, వినండి. మాంసం ఉంటుంది, ఎముక ఉంటుంది, ఎముక మాంసం, కానీ రక్తం ఉండదు, బ్లడ్ ఉండదు. ఎందుకు కారణం ఏంటిది అంటే, రక్తమే అన్నిటికీ మూలం కాబట్టి.
అన్నిటికీ, పాపానికైనా మూలము రక్తమే. వింటున్నారా? రోగాలకు మూలము రక్తమే. రక్తమే మనిషికి పాపమునకైనా లేకపోతే రోగములకైనా మరణానికైనా మూలం ఏంటంటే ఆ రక్తం. ఇప్పుడు ఆ రోగము, ఆ వ్యాధి, ఆ పాపము, ఆ మరణమంతా ఆ మహిమాశరంలో తీసేయబడుతుంది. అంటే అర్థము ఆ రక్తం అనేది తీసేయబడుతుంది. పట్టుకున్నారా మీరు నేను చెప్పింది? అర్థమైందని అన్నది. ఆ మహిమాశరంలో రక్తం ఉండదు. రక్తం ఉండదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక దానిలో రోగం లేదు, దానిలో వ్యాధి లేదు. ఇక మీరు ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గర పోతే ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళు ఏం రాస్తారు? బ్లడ్ టెస్ట్ రాసి ఇవన్నీ టెస్ట్ చేయించుకొని రాపోంటాడు. బ్లడ్ టెస్ట్తో రోగానికి సంబంధం ఏంటంటే అసలు రోగం వచ్చేదే రక్త ప్రవాహం ద్వారా. మీకు అర్థమైందని అన్నది. రోగము, వ్యాధి, అనారోగ్యము, మరణము, పాపము కూడా ఆమేనంటారా? పాపము, మరణము ఇవన్నీ దేని ద్వారా వస్తాయంటే రక్తము ద్వారా. అందుకే మహిమాశరంలోకి వెళ్ళినప్పుడు నీకు మాంసం ఉంటుంది, ఎముకుంటుంది. ఉన్నది లూకాసు వార్తలో ఉంది, నాకు టైం లేదు, మీరు చదువుకోండి. దాంట్లో లూకాసు వార్తలో ఉంటుంది. ఆయన పునరుద్ధానం పొందిన తర్వాత ఇదిగో నా చే నీ యొక్క వేలు పెట్టి చూడు, ఇగో మాంసం ఇదిగో వచ్చి చూడు, ఇదిగో నాకు ఎముకున్నది. దయ్యం, ఎందుకంటే ఆయన చూసి వాళ్ళు దయ్యం అనుకుంటారు. కారణం ఏంటంటే ఆయన చనిపోయాడు కదా. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు ఆ పునరుద్ధానంలో ఆయన శరీరం కూడా కనబడలేదు. వాళ్ళు చూశారు ఆ శరీరం అక్కడ లేకపోవడం ఆ సమాధిలో. అయినా కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. అయితే ఆయన ఎప్పుడైతే ఇదిగో చూడు నాకు మాంసం ఉంది, మరి ఎముకున్నది, దయ్యాలకు మాంసము ఎముకలు ఉండవు అని చెప్పి చూపించాడు. అంటే మహిమా శరీరంలో ఖచ్చితంగా మాంసం ఉంటుంది, మరియు ఎముకుంటుంది. అందుకే యేసు తిన్నాడు అక్కడ, యేసు తినగలిగాడు అక్కడ. థియోఫనీలో మాంసం ఉండదు, ఎముక ఉండదు ఆ శరీరంలో. అందుకే నువ్వు తినలేవు. నేను చెప్పే మీకు ఏమైనా అర్థమవుతుందా? నువ్వు తినలేవు ఆ శరీరంలో. ఆమేన్. ఎందుకంటే ఆ శరీరము మాంసం ఉండదు దానికి, అలానే ఎముక ఉండదు అది. సో అందుకే నువ్వు తినలేవు. కానీ అదే రక్త మాంస శరీరంలో తినగలవు, త్రాగలవు. అలానే మహిమ శరీరంలో కూడా. ఎందుకంటే ఈ రక్త మాంస శరీరంలో ఈ రక్తం అనేది లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్షయ శరీరాన్ని తీసుకొచ్చి ఈ రక్త మాంస శరీరం పైన ధరింపజేయడం ద్వారా, ఇది దీనిపైన మింగేయడం ద్వారా ఈ రక్తం అంతా తీసేయబడి ఇది ఏమవుతుందంటే మహిమ శరీరంగా మారుతున్నది. ఆ మహిమ శరీరానికి మాంసము, ఎముక ఉండడం వలన నువ్వు తినగలుగుతావు, త్రాగలుగుతావు. అందుకే జీసస్ పునరుద్ధానం పొందుకున్న తర్వాత తిన్నాడు, తాగాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇది యేసు వచ్చిన విధానం. ఆయన వచ్చిన విధానం గొప్ప పరిశుద్ధాత్మగా, తర్వాత థియోఫనీ శరీరంలో, అదే అక్షయ శరీరం, అమర్త శరీరం, లోగాస్, వాక్య దేహం, వాక్యం. ఆ వాక్యము నుండి రక్తమాంస శరీరం, అంటే మనమున్న ఇప్పుడు ఈ శరీరం రక్తమాంస శరీరం ఇందులోకి వచ్చాడు. ఇప్పుడు మనం ఎలా వచ్చాం? ఫస్ట్ మనం దేవుని మనస్సులో, ఆయన ఆలోచనగా, ఆయన ఆత్మలో ఆత్మగా ఉన్న మనం కూడా ఆయన ఆత్మలో ఆత్మగా, దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు మనం కూడా ఉన్నాం అక్కడ. ఆయన ఆత్మలో ఆత్మగా ఉన్నాం, ఆయన మనస్సులోని ఆలోచనగా ఉన్నాం, ఆయనలో గుణలక్షణముగా ఉన్నాం. మనమందరం ఆయన గుణలక్షణముగా, ఆయన ఆలోచనగా, ఆయన ఆత్మగా ఉన్నాం. ఆయన లోపట తరువాత ఆలోచనగా ఉన్నాం. తర్వాత మనకు థియోఫనీ ఉంది. బాగా వినండి, విశ్వాసులకు థియోఫనీ ఉంది, విశ్వాసులకు అక్షయ శరీరం ఉంది, అమర్త శరీరం ఉంది విశ్వాసులకు. అప్పుడే ఉంది పరలోకమందు. కానీ ఆ అక్షయ శరీరాన్ని మనం దాటుకొని రక్తమాంస శరీరంలోకి వచ్చినాం. యేసుక్రీస్తు అలా రాలేదు. ఆయన ముందు థియోఫనీలోకి వచ్చి, అక్షయ శరీరంలోనికి వచ్చి, ఆ అమర్త శరీరంలోనికి వచ్చి, పాత నిబంధనలో అక్షయ శరీరంలో, అమర్త శరీరంలో, థియోఫనీలో అనేకులకు కనబడి, ఆమేనంటారా? అనేకులతో మాట్లాడి, అనేకులతో ఆయన ప్రత్యక్షమై అనేకులతో మాట్లాడి, ఇప్పుడు ఆయనే రక్తమాంస శరీరంలోకి వచ్చాడు. కానీ మనము థియోఫనీని దాటుకొని వచ్చినాం. మనకు థియోఫనీ ఉంది, మన నివాస స్థలం ఉంది, కానీ దాన్ని దాటుకొని వచ్చినాం మనం. ఎందుకు ఈ శరీరంలోకి వచ్చినాము? ఈ రక్తమాంస శరీరంలోనికి పరీక్షించబడడానికి. ఆదామును కూడా దేవుడు సృజించినప్పుడు
మొట్టమొదటి మానవుడు భూమిపైన ఎవరంటే ఆదాము. ఆదామును సృజించినప్పుడు కూడా ఆయన ముందు ఆదాము దేవుని ఆలోచనలో ఉండే, దేవుని ఆత్మలో ఉండే, దేవుని మనస్సులో ఉండే, ఆలోచనలో గుణలక్షణంలో ఉండే. కానీ ఆదామును థియోఫనీని దాటుకొని డైరెక్ట్గా రక్తమాంస శరీరంలోనికి వచ్చినట్లుగా ముందు ఆదామును ఆయన ఏం చేశాడంటే ఆత్మరూపిగా సృజించి, ఆత్మరూపిగా ఉన్న ఆదామును మొదటి అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయంలోనూ ఆత్మరూపిగా సృజించాడు. ఆత్మరూపిగా ఉన్న ఆదాము 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు థియోఫనీని దాటుకొని, తన థియోఫనీ, తన అక్షయ శరీరం, తన అమర్త శరీరం దాటుకొని 2వ అధ్యాయంలో నేలమంటితో యెహోవా నేలమంటితో తయారు చేసిన ఆ రక్తమాంస శరీరం, మట్టి శరీరంలోనికి ఆదామును ప్రవేశింపజేసినప్పుడు వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఆమెనంటారా? సో ఆదాము కూడా దాటుకొని వచ్చాడు. ఆదాము దగ్గర నుండి ఇప్పటిదాకా అందరము ఆ థియోఫనీని దాటుకొని వచ్చినాం. మనం మన నివాస స్థలాన్ని దాటుకొని వచ్చినాం, మన నివాస స్థలాన్ని. కానీ యేసు తన ఇదివరకున్న నివాస స్థలం నుండి వచ్చాడు, ఆయన థియోఫనీ నుండి వచ్చాడు. అందుకే నేను మరలా ఏ స్థలము నుండి వచ్చానో తిరిగి ఆ స్థలానికి వెళ్ళబోతున్నా అని చెప్పుకుంటూ వచ్చిండు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మనం ఇప్పుడు ఎందుకు వచ్చినాం ఈ రక్తమాంస శరీరంలోనికి? పరీక్షించబడడానికి. నువ్వు దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా? నిజంగా నువ్వు దేవుని కుమారుడువా, కుమార్తెవా, దేవుని కుమార్తెవా అని పరీక్షించబడడానికి. నువ్వు నిజంగా దేవుని ఆలోచనలో ఉన్నావా? నిజంగా నువ్వు జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుని మనస్సులోని వెనక భాగములో నువ్వు ఏర్పరచబడ్డావా, ఎన్నుకోబడ్డావా? అది ఎలా తెలవాలా? హౌ ఇట్ విల్ బి. అది ఎలా తెలవాలి అంటే అదిగో ఈ రక్తమాంస శరీరంలో నీకొచ్చే పరీక్షల వలన నువ్వు దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా అనే సంగతి తేలిపోతుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా అందరికీ? సో అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, ప్రవక్త బ్రెన్హాం గారు ఆయన ఏమని చెప్పాడంటే, మనం ఈ రక్తమాంస శరీరంలోనికి దేవుని ఆలోచనలో నుండి, దేవుని మనసులో నుండి, ఆయన మనసులో నుండి ఆయన ఆత్మగా ఉన్న మనము, ఆయనలో ఆత్మగా ఉన్న మనము, దేవుని ఆత్మలో ఆత్మగా ఉన్న మనము డైరెక్ట్గా థియోఫనీని దాటుకొని, అక్షయ శరీరం దాటుకొని, దాన్ని దాటుకొని మనము ఈ రక్తమాంస శరీరంలోనికి మనం ఎందుకు వచ్చామంటే, మనం దేవుని కుమార్తెమని ముందు రుజువు చేయబడి ఆ తర్వాత మళ్ళీ తిరిగి థియోఫనీకి వెళ్ళడానికి. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. థియోఫనీలోనికి నువ్వు వెళితే నీకు అందులో ఆ శోధనలు ఉండవు, అందులో నీకు ఎలాంటి శోధనలు ఉండవు. థియోఫనీలో ఏ శోధన రాదు. ఆ అక్షయ శరీరంలో, ఆ అమర్త శరీరంలో ఏ శోధన రాదు. అందుకే నువ్వు రక్తమాంస శరీరంలోనికి శోధించబడడానికి వచ్చావు, పరీక్షించబడడానికి వచ్చావు. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవని రుజువు చేయబడడానికి వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దాన్ని దాటుకొని వచ్చినావు. ఇప్పుడు యేసు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఆ నివాస స్థలానికి వెళ్తున్నా, నేను అక్కడి నుండే వచ్చినా, తిరిగి నేను అక్కడికి వెళ్తున్నా. మిమ్మల్ని కూడా నేను తీసుకొని మళ్ళీ మిమ్మల్ని కూడా ఆ స్థలానికి తీసుకెళ్ళడానికి నేను మరలా వస్తా. అదే పౌలు గారు అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినదియు నిత్యముదైన మరొక, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన మరొక నివాసము. నివాసం అంటే ఈ శరీరం. ఆయన మాట్లాడుతున్న నివాసం ఏంటంటే థియోఫనీ, అక్షయ శరీరం, అమర్త శరీరం, వాక్య శరీరం, వాక్యం, దాని గురించి మాట్లాడుతున్నాడు. మనకు ఆ నివాసం ఉన్నది అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ఇక్కడ కొంచెం నేను వివరణ ఇస్తా, రెడీగా వినండి. ఆల్రెడీ మనకు నివాసం ఉంది కదా. మనం ఈ రక్తమాంస శరీరంలోనికి రాకముందే, ఇందులో మనం జన్మించబడకముందే ఆల్రెడీ మనకు పరలోకంలో మరొక నివాసం ముందుగానే ఉన్నదిగా. ఓ మాట నేను అడుగుతా, ఏది ముందు? ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ముందా, ఆత్మ సంబంధమైన ఆ శరీరం ముందా? రక్తమాంస శరీరమైన ఈ శరీరం ముందా, లేదా అక్షయ శరీరమైన ఆ శరీరం ముందా?
మర్తమైన శరీరం ఉందా, అమర్తమైన శరీరం ఉందా? అమర్చమైనదే ముందు, ఆత్మ సంబంధమైనదే ముందు. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఫస్ట్ అదే. కానీ దాన్ని దాటుకొని వచ్చినాం మనం రక్తమాంస శరీరంలోనికి. దాన్ని దాటుకొని, అక్షయ శరీరం దాటుకొని మనం వచ్చాం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనకు అక్కడ అక్షయ శరీరం ఉన్నది కదా, మళ్ళీ ఈయన వెళ్ళి సిద్ధపరచడం ఏంది? ఆల్రెడీ మనకు అక్షయ శరీరం ఉంది కదా. అర్థమైందని అన్నది? ఆల్రెడీ మనకు థియోఫనీ ఉన్నది కదా. ఈ భౌతిక శరీరంలోనికి, ఈ మర్తమైన శరీరంలోనికి రాకముందే మనకు థియోఫనీ ఉన్నది, మనకు అక్షయ శరీరం ఉన్నది, మనకు అమర్త శరీరం ఉన్నది. మరి ఆల్రెడీ అక్కడ అక్షయ శరీరము, అమర్త శరీరము, ఆ వాక్య దేహం ఏదైతే ఉందో పరలోకమందు, అది మనకు ఉన్న తర్వాత మళ్ళీ యేసు అంటున్నాడు, నేను వెళ్చున్నది ఎందుకంటే మీకు నేను ఆ స్థలమును సిద్ధపరచడానికి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, వాటిని సిద్ధపరచడానికి వెళ్తున్నా. లేని ఎడలా మీతో చెప్పుదును. సిద్ధపరచడం అంటే ఏంటిది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మనకు దానికి ఖచ్చితంగా మనకు జవాబు రావాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు థియోఫనీ ఉన్నాక మళ్ళీ జీసస్ వెళ్ళి ఏం సిద్ధపరుస్తాడు అక్కడ? మళ్ళీ జీసస్ వెళ్ళి ఏం సిద్ధపరుస్తాడు? అది మనకి ఇప్పుడు అవసరం. అది ఎలా ఉంటుందో, మన ప్రవక్త ఎట్లా చెప్పాడో జాగ్రత్తగా వినండి. సిద్ధపరచడం అంటే ఏంటిదో, ఆ నివాసాన్ని సిద్ధపరచడం అంటే, ఆ స్థలాన్ని సిద్ధపరచడం అంటే. ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది ఆ స్థలం, ఆల్రెడీ మనకు ముందుగానే అది సిద్ధపరచబడి ఉన్నది కదా. పౌలు గారు అంటున్నాడు కదా, భూమి మీద మన ఈ గుడారము, ఈ నివాస స్థలం, ఈ నివాసము శిథిలమైపోయిన మరొక నివాసం ఉన్నది అంటున్నాడు కదా. అక్కడ పరలోకమందు ఉన్నది కదా మనకు. ప్రైజ్ ది లార్డ్. ఈయన వెళ్ళి సిద్ధపరచడం ఎట్లా? సింపుల్. జీసస్ ఫస్ట్ కమింగ్, యేసు మొదటి రాకడ. ఇది ఎక్కడ చెప్తున్నాడు? యేసు మొదటి రాకడ. ఈ మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు? ముందు ఎవరెవరైతే ఈ రక్తమాంస శరీరములో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, ఏర్పరచబడిన దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు జగత్ పునాది వేయబడక మునిపే వాళ్ళందరూ పాపం చేశారో, వాళ్ళ పాపం ఎట్లొచ్చిందో తెలుసా? అది వాళ్ళ జన్మతోనే వచ్చింది. ఈ దేవుని కుమారులు, దేవుని కుమార్తెల ఒక పాపము వాళ్ళ జన్మ ద్వారా జరిగింది. బ్రదర్ బ్రానమ్ ఏమంటాడంటే, వాస్తవంగా అది వాళ్ళ పాపం కాదు, అది వాస్తవంగా అది వాళ్ళు కావాలని చేసిన పాపం కాదు అది. ఎందుకు అంటే వాళ్ళు ఈ రక్తమాంస శరీరంలో పుట్టుడే ఆది పాపం ద్వారా పుట్టారు వాళ్ళు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నాడు, ఆయన కూడా రక్తమాంస శరీరంలోనే పుట్టాడు. కానీ ఆయన రక్తమాంస శరీరము తల్లి గర్భమైన మరియ గర్భంలో ఎట్లా తయారు చేయబడింది? ఆది పాపం ద్వారా కాదు, ఆది పాపం ద్వారా కాదు. నువ్వు నేను మనందరం ఇప్పుడు నివసిస్తున్న ఈ రక్తమాంస శరీరము తల్లి గర్భంలో ఎట్లా తయారు చేయబడింది? ఆది పాపం ద్వారా. అర్థమైందని అన్నది? సెక్స్ ద్వారా, స్త్రీ పురుషుల కలయిక ద్వారా, శరీర ఇచ్ఛ ద్వారా, మనిషి ఇచ్ఛ ద్వారా, తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్ఛ ద్వారా, మనిషి ఇచ్ఛ ద్వారా మనకి శరీరం, ఈ రక్తమాంస శరీరం, ఈ నివాసం ఏదైతే మనం ఇప్పుడు నివసించడానికి వచ్చినామో, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా జగత్ పునాది వేయబడి ఆయన మనస్సులోని వెనుక భాగంలో ఏర్పరచబడిన మనము, ఆయన ఆత్మలో భాగమైన మనము, ఇందులోనికి వచ్చేసరికి ఈ రక్తమాంస శరీరము ఇది పాపపు శరీరముగా తల్లి గర్భంలో రూపించబడి మనం ఇందులోనికి వచ్చేసరికి మనం పాపలం అయిపోయినాం మనం. అదే యేసుక్రీస్తు రక్తమాంస శరీరంలోకి వచ్చిన ఆయన ఎందుకు పాపి కాలేదు అంటే, తల్లి గర్భములో సిద్ధపరచబడిన యేసుక్రీస్తు దేహము, రక్తమాంస శరీరము, అది వాక్యము శరీరధారుడు ద్వారా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వాక్యమే దేవుడేనను. 14వ వచనం ఏమన్నది? యోహాను సువార్త 1:14 వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సో యోసేపు మరియల కలయిక ద్వారా కాదు ఆయన దేహము తయారైంది. నా దేహము మన తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా, శారీరక కలయిక ద్వారా, లైంగిక కలయిక ద్వారా, శరీరిచ్ఛ మనిషేచ్ఛ ద్వారా
మనం జన్మించబడ్డాం. అందుకే మనం పుట్టుడే పాపలమైనాం. అందుకే 51వ కీర్తన 4వ వచనంలో ఏమని చెప్పబడిందంటే 4-5వ వచనంలో అక్కడ ఏమని చెప్పాడంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం. ఈ వచనం యేసుకు సంబంధించింది కాదు, ఎందుకంటే యేసు అలా పుట్టలేదు. ఆయన ఆమెనంటారా? మనందరము ఆది పాపం వలన జన్మించడం వలన మనం పుట్టుకతోనే ఆ పాపపు స్వభావంతో పుట్టినాం. మనం పుట్టుకతోనే ఆ పాప స్వభావంతో పుట్టినాం. ఇప్పుడు అందుకే యేసు చేంజ్ చేశాడు. మొదటి రాకల్లో ఆయన తన రక్తాన్ని క్రయధనముగా చెందించాడు. ఏ పాపము లేని ఆయన జన్మలో పాపము లేదు. ఆయన తల్లి గర్భములో ఆ దేహం ఏదైతే ఆయన కొరకు తయారు చేయబడిందో ఆ దేహం తయారట్లో కూడా పాపము లేదు. తల్లి గర్భములో ఆయన పాపి కాదు, తల్లి గర్భంలో నుండి పుడుతున్నప్పుడు ఆయన పాపి కాదు. అలానే ఆయనకు పాప స్వభావమే లేదు ఆయనకు. ఎందుకంటే మనందరికీ పాప స్వభావం ఎట్లా వచ్చిందంటే తల్లి గర్భములో అలా మనం పాపముతో రూపించబడి జన్మించబడడం వలన మనకు పాప స్వభావం వచ్చింది, కానీ యేసుకు అలా రాలేదు. అందుకే ఆయనలో పాపమే లేదు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన క్రియలో పాపము లేదు, ఆయన కర్మలో పాపము లేదు. జన్మ కర్మ క్రియ ఎందులో పాపం లేదు. ఆయన నిర్దోషి అయిన వ్యక్తి, ఆయన నిర్దోషి అయిన గొర్రెపిల్ల ఆయన. అందుకే ఆయన ఏం చేయగలిగాడంటే నిర్దోషి అయిన ఆయన మన దోషములన్నీ తనపైన వేసుకొని మన స్థానాన్ని తాను నిలబడి మన యొక్క పాపములకు ప్రాయశ్చితముగా మారడానికి అంతయు మన స్థానములో నిలబడి మన పాపమంతా తనపైన వేసుకొని మన దోషములని తనపైన వేసుకొని మనకు రావాల్సిన శిక్ష ఆయన పొందుకొని, నిర్దోషైన ఆయన పొందుకొని, ఆయన ఆ పొందుకున్న శిక్ష ద్వారా ఈరోజు మనందరము పాపక్షమాపణ పొందుకుంటున్నాం. ఎందుకంటే పాపానికి ఒక శిక్ష ఉంటుంది, ఆ శిక్ష ఆయన ఆల్రెడీ పొందుకున్నాడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమయ్యాడంటే మనకు రక్షకుడయ్యాడు, మనని మన పాపముల నుండి రక్షించిన రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక దేవుని కుమారుడికి ఎలా జరుగుతుంది అంటే దేవుని ఆలోచనలో నుండి నేరుగా థియోఫనీని దాటుకొని, అక్షయ శరీరాన్ని దాటుకొని, అమర్త శరీరాన్ని దాటుకొని నేరుగా రక్తమాంస శరీరం, అదే పాపపు శరీరం అందులోకి వస్తున్నాడు, పాపపు శరీరంలోనికి. ఎందుకంటే వస్తున్నదే ఆ పాపపు శరీరంలోనికి వస్తున్నదే ఆది పాపం ద్వారా, లైంగిక చర్య ద్వారా, శరీరిచ్చ మనిషి ఇచ్చ ద్వారా. సో అందుకే పుట్టుడే పాప స్వభావంతో పుడుతున్నాడు. పాప స్వభావంతో పుట్టిన వ్యక్తి పాపములో పుట్టి పాపములో పెరిగి బైబిల్ అంటుంది అతను పాపములో జన్మిస్తున్నాడు, లోకములోనికి వచ్చేటప్పుడే అబద్ధాలు మాట్లాడుతూ వస్తున్నాడు, మోసములతో జీవిస్తున్నాడు. అది మానవ చరిత్ర. కానీ ఈ వ్యక్తి దేవుని ఆలోచనలో నుండి వచ్చినట్లయితే, బాగా వినండి, దేవుడి ఆలోచనలో నుండి, దేవుని ఏర్పాట్లో నుండి, దేవుని ఎన్నికలో నుండి వచ్చినట్లయితే, థియోఫనీని దాటుకొని వచ్చినట్లయితే, ఇతనికి థియోఫనీ అక్కడ ఉంటే, ఇతనికి అక్షయ శరీరం అక్కడ ఉంటే, ఇతనికి అమర్త శరీరం అక్కడ ఉంటే, ఖచ్చితంగా పరలోకముందున అమర్త శరీరం ఇతనికి ఉంది. కాబట్టి ఇతను పాపంలో పుట్టిన, ఇతను పాపంలో పెరిగిన, ఈ లోకంలోనికి వచ్చేటప్పుడే పాపములోకి వచ్చిన, పాపము ద్వారా వచ్చిన, లోకంలోనికి వస్తున్నప్పుడే అబద్ధాలు మాట్లాడుతూ వచ్చిన, ఆ మోసం చేస్తూ జీవిస్తున్నా, అతనికి అక్కడ థియోఫనీ ఉంది కాబట్టి, అతనికి అక్కడ అక్షయ శరీరం ఉంది కాబట్టి, అమర్త శరీరం ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఒక రోజున అతనికి ఈ అక్షయ శరీరానికి ఒక సంబంధం ఏర్పడడానికి, ఒక థియోఫనీకి మరి ఇతనికి ఒక సంబంధం ఏర్పడడానికి సువార్త అనేది ఇతనికి వస్తుంది. ఆ సువార్త విన్నోళ్ళందరూ మారరు, కానీ ఇతను మాత్రం మారుతాడు. సువార్త విన్నోళ్ళందరూ మార్మన్స్ పొందరు, సువార్త విన్న ప్రతి స్త్రీ మార్మన్స్ పొందదు, సువార్త విన్న ప్రతి ఒక్క పురుషుడు మార్మన్స్ పొందడు. కానీ వాళ్ళు మాత్రం దేవుని పిల్లలు కాబట్టి, ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకు ఆల్రెడీ థియోఫనీ ఉంది కాబట్టి, వాళ్ళకు ఆల్రెడీ నివాస స్థలం ఉంది కాబట్టి, వాళ్ళు ఇప్పుడు ఆ నివాస స్థలాన్ని దాటుకొని ఈ రక్తమాంస శరీరంలోకి వచ్చారు కాబట్టి, ఖచ్చితంగా కనెక్షన్ ఏర్పడడానికి ఆ సువార్త వాళ్ళకి చెప్పబడినప్పుడు, అదిగో వాళ్ళు ఏమవుతారంటే ఏ మ్యాన్, వాళ్ళు స్పందించడం మొదలు పెడతారు.
ఆ సువార్త వాళ్ళ హృదయాలను గుచ్చుకుంటుంది. ఏంటి ఆ సువార్త? నువ్వు ఈ దేహంలోకి వచ్చిన తర్వాత చేసిన పాపాలకు. ఈ దేహంలోకి రాకముందు నువ్వు పాపివే కాదు. దేవుడి ఆలోచనలో ఉన్నప్పుడు నువ్వు పాపివే కాదు. దేవుని మనసులో ఉన్నప్పుడు నువ్వు పాపివే కాదు. దేవుని మనసులో ఉన్నప్పుడు నువ్వు పాపివే కాదు. కానీ ఆది పాపం ద్వారా జన్మించబడడం వలన, ఆ ఆది పాపం వలన వచ్చిన స్వభావం ఏదైతుందో పాప స్వభావము, హల్లెలూయా, అది నీలో ఉండడం వలన ఇప్పుడు సువార్త ఏంటిది? ఈ దేహములో చేసిన పాపం అంతటికి యేసుక్రీస్తు రక్తం చిందించాడు. అక్కడ నీకు రావలసిన శిక్ష తాను పొందుకున్నాడు. నీ స్థానంలో తాను నిలబడ్డాడు. అమాయకుడైన తాను నిలబడ్డాడు. పాపి అయిన దోషి అయిన నీ స్థానంలో నిలబడి ఏం చేశాడు? నీ శిక్ష అంతా తన పైన వేసుకొని నీ కోసం ఆ రక్తము, ఎందుకంటే పాపము జరిగింది రక్తం ద్వారా కాబట్టి, వింటున్నారా? పాపము జరిగింది యాపిల్ పండు ద్వారా కాదు, చెట్టు పండు ద్వారా కాదు, రక్తము ద్వారా జరిగింది కాబట్టి, అందుకే నిర్దోషమైన రక్తము శిక్షను అనుభవిస్తూ, మన కోసం శిక్షను అనుభవిస్తూ, అక్కడ మన కోసము ఆ శిక్షను అనుభవిస్తూ మన కొరకు ఆ రక్తం చిందించబడింది అక్కడ. అందుకే ఇప్పుడు ఆ రక్తం ద్వారానే మనందరికీ రక్షణ. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు కార్చిన రక్తము ద్వారానే మనందరికీ రక్షణ. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నెక్స్ట్ ఏంటిది బ్రదర్? ఇప్పుడు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న దేవుని పిల్లలు వాళ్ళ సువార్తకు స్పందిస్తారు. వాళ్ళు స్పందన మొదలవుతుంది వాళ్ళకు. బ్రదర్, ఎందుకు స్పందన మొదలవుతుంది? యాక్చువల్గా వాళ్ళు థియోఫనీలో నుండి రావాలి వాళ్ళు. కానీ ఆ థియోఫనీని అక్షయశరం దాటుకొని వచ్చిన వాళ్ళు ఆ దేవుని కుమార్తెలు. అందుకే ఇప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త, ఆ రక్తమైన చిందించాడనే సువార్త, అది వాళ్ళను ఖచ్చితంగా సంధిస్తుంది. అది ఖచ్చితంగా వాళ్ళను పొడుస్తుంది. అది ఖచ్చితంగా వాళ్ళను స్పందించేటట్లు చేస్తుంది. అప్పుడు ఆ స్పందన ఎలా ఉంటుందంటే మారు మనసుతో మొదలవుతుంది. అది దేంతో మొదలవుతుంది? నీతీకరణ, మారు మనసు, నీతీకరణ. హల్లెలూయా. ఇప్పుడు ఈ నీతీకరణ, మారు మనసు ప్రారంభమవుతుంది, పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నా ప్రభువా, నువ్వు నా కోసం రక్తం చిందించినావు, నా కోసం నువ్వు శిక్ష అనుభవించావు, నిజమే ప్రభువా, నా స్థానంలో నువ్వు నిలబడ్డావు, నేను పొందుకోవాల్సిన శిక్ష నువ్వు పొందుకున్నావు ప్రభువా. అందుకే నిర్దోషి అయిన నీవు, నిర్దోషైన గొర్రెపిల్లైన నీవు, నా పాపములన్నీ నీ పైన పెట్టబడి, ఇదిగో నీవు ఆ దేవుడిచ్చిన శిక్షను పొందుకున్నావు. పాపములకు శిక్ష మరణం కాబట్టి ఆ మరణాన్ని పొందుకున్నావు ప్రభువా, నా కోసం నువ్వు మరణించావు ప్రభువా అని ఆ వ్యక్తి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ, మారు మనసు పొందుతూ, పాపాలని ఒప్పుకుంటూ విడిచిపెడుతూ, పాపాలని ఒప్పుకుంటూ విడిచిపెడుతూ, ఎందుకంటే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు వాడే కనికరము పొందుతాడు. సో పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతూ, హల్లెలూయా, ఆయన రక్తంలో కడగబడుతూ, వారి అంతరాత్మ, వారి మనస్సాక్షి క్రీస్తు రక్తంలో కడగబడుతూ. అర్థమైంది అందరికీ? క్రీస్తు రక్తంలో కడగబడుతూ ఎలా వాళ్ళ అంతరాత్మ, వాళ్ళ హృదయము, వాళ్ళ మనస్సాక్షి ఆ యేసుక్రీస్తు రక్తంలో కడగబడతా ఉంటుంది. అది ఆమేనంటారా? అలా వాళ్ళు కడగబడినాక, అలా వాళ్ళు మారు మనసు పొందినాక, లోపట అంతరంగంలో జరిగిన ఈ కార్యాన్ని, హృదయ లోతుల్లో జరిగిన ఈ కార్యాన్ని వాళ్ళు బహిరంగంగా అందరికీ సాక్ష్యం ఇవ్వడానికి అప్పుడు నీళ్ళలోనికి వెళ్ళి యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందుకుంటారు. అదే శుద్ధీకరణ, నీతీకరణ, శుద్ధీకరణ. ఇది ఎవరు జరుగుతుందో తెలుసా? కనెక్షన్. ఇప్పుడు కనెక్షన్ ఏర్పడుతుంది. థియోఫనీకి మరియు నీకు మధ్యలో కనెక్షన్ ఏర్పడుతుంది. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? అది ఎవరు ఏర్పాటు చేస్తున్నాడు? యేసుక్రీస్తు. నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తానా, నేను మీ నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తానా. ఎట్లా సిద్ధపరుస్తున్నాడు? మనం తిరిగి ఆ థియోఫనీకి వెళ్ళాలంటే ఈ పాపముతో వెళ్ళలే. మనం అక్కడికి తిరిగి ఆ థియోఫనీ శరీరంలోనికి వెళ్ళాలంటే ఈ పాపముతో వెళ్ళలేం. మన స్వభావం మారాలా. ముందు మన పాపాలు క్షమించబడాలా, తర్వాత మన స్వభావం మారాలా, తర్వాత మన గుణలక్షణాలు మారాలా. ఒక వ్యక్తి పాపిగా ఉండి థియోఫనీలోకి వెళ్ళడం సాధ్యం కాదు. ఇప్పుడు యేసు ఏం చేస్తున్నాడు? మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన
ఆమేన్. ఇప్పుడు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన నీకు నీ యొక్క నివాస స్థలానికి మధ్యవర్తిగా ఉండి కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనే. అర్థమైందని నేను చెప్పింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ నివాసాన్ని సిద్ధపరచడం అంటే అర్థమేంటో తెలుసా? నిన్ను ఆ నివాసానికి సరిపోయే విధంగా మారుస్తా ఉన్నాడు. ఆ థియోఫనీకి, ఆ అక్షయ శరీరానికి, ఆ అమర్త శరీరానికి నిన్ను సరిపోయే విధంగా నిన్ను మారుస్తా ఉన్నాడు. ఎట్లా మారుస్తాడు? వాక్యముగా. ఎందుకు? నువ్వు వచ్చిందే వాక్యములో నుండి. నువ్వు మళ్ళీ ఇక్కడ వాక్యముగా మారి నువ్వు వెళ్ళాల్సి ఉన్నది అక్కడికి. అందుకు ఫస్ట్ మొట్టమొదటిది ఆ ప్రాసెస్లో, ప్రక్రియలో నీకు నీతికరణ, మారుమనసు మొదలవుతుంది. రెండవది శుద్ధీకరణ, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకుంటావు. మూడవది పరిశుద్ధాత్మతో నింపబడతావు. యు విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అదిగో నీకు కొత్త జన్మ జరిగింది. ఈ కొత్త జన్మలో నీకు కనెక్షన్ దేంతో వచ్చిందో తెలుసా? ఇప్పుడు ఈ భౌతిక దేహముతో కనెక్షన్ కట్ అయిపోయి, ఈ భౌతిక శరీరంలో ఉన్న పాపపు స్వభావముతో ఉన్న ఆ కనెక్షన్ ఏదైతే ఉందో, సంబంధం, అది కట్ అయిపోయి ఇప్పుడు పరలోకమందున్న నీ అక్షయ దేహము, నీ అమర్త శరీరము, నీ యొక్క వాక్య శరీరము, నీ థియోఫనీ, దాన్ని దాటుకొనే వచ్చినావు. ఇప్పుడు దానితో నీకు ఇప్పుడు సంబంధం ఏర్పడింది. ఇది యేసు ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక దేవుని కుమారుడికి, దేవునికి కుమార్తెకు ఆయన చేస్తున్న కార్యం. కనెక్షన్. ఆ నివాసాన్ని సిద్ధపరచడం. ఆ నివాసాన్ని సిద్ధపరచడం అంటే అర్థం ఆ నివాసానికి తగినట్టుగా నేను మార్చడం. ఆ నివాస స్థలంలోనికి నువ్వు వెళ్ళాలంటే దానికి తగినట్టుగా నువ్వు ఇక్కడ మారాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు రక్తమాంస శరీరంలోనికి వచ్చినప్పుడు పాప శరీరంలోకి వచ్చేసినావు, పాప స్వభావంలోకి వచ్చేసినావు. ఇప్పుడు తిరిగి జన్మించబడాలి. ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించబడుటే సువార్త. ఒక విత్తనము జన్మించబడాలంటే ముందు అది చావాలి. ఒక విత్తనము జన్మించబడాలంటే అది కుళ్ళిపోయి చావాలి. అలానే నీ పాపపు స్వభావం చచ్చిపోవాలి. నీ పూర్వపు పాప స్వభావం చచ్చిపోవాలి. ఆమేనంటారా? అందుకే పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువేస్తున్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారు. వింటున్నారా నేను చెప్పింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చచ్చిపోతున్నావు ఇప్పుడు పాప విషయంలో. అందుకే ఏమంటున్నాడంటే నువ్వు పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో, క్రీస్తు విషయంలో బ్రతుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. హల్లెలూయా. నేను కూడా క్రీస్తు యేసుతో పాటు సిలువేయబడ్డా. క్రీస్తు యేసుతో పాటు నేను కూడా మరణించిన. క్రీస్తు యేసుతో పాటు ఇదిగో నేను కూడా తిరిగి లేచిన. రోమిలకు రాసిన పత్రిక 6:3 బాప్తిజం అంటే అర్థం అదే. ఆమేనంటారా? క్రీస్తుతో చనిపోవడం. ఏంటి? క్రీస్తు దేనికోసం చచ్చిపోయాడు? పాపం కోసం, నా పాపం కోసం. ఇప్పుడు నువ్వు కూడా క్రీస్తులో ఉండి అదే పాపం కోసం నువ్వు చచ్చిపోతాను. ఇప్పుడు నువ్వు పాపం నీలో చచ్చిపోతున్నది, పాపం నీలో మరణిస్తున్నది, ఆ పాప స్వభావం నీలో మరణిస్తున్నది. బ్రదర్, హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇప్పుడు? క్రీస్తు ఏం చేస్తున్నాడు? స్థలము సిద్ధపరుస్తా ఉన్నాడు, సంబంధం ఏర్పరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీ అక్షయ శరీరముతో, పరలోకమందున్న నీ నివాసముతో ఆయన ఇప్పుడు ఒక స్థలాన్ని ఆయన ఇప్పుడు ఆ స్థలాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ నివాస స్థలముతో నీకు సంబంధం ఏర్పరుస్తున్నాడు ఆయన. అది చేయడానికి అదొక ప్రాసెస్, అదొక ప్రక్రియ. మొదటిగా నీకు మారు మనసు, రెండవదిగా నీకు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్తిస్మము, మూడవదిగా పరిశుద్ధాత్మతో నింపబడుట. నీరు, రక్తము, ఆత్మ. యేసు ప్రక్కలో పొడిచినప్పుడు
నీరు, రక్తము, ఆత్మ వచ్చింది. భౌతిక జన్మలో కూడా ఒక బిడ్డ జన్మించబడాలంటే ముందు తల్లి గర్భంలో ఉన్న ఆ యొక్క నీరు, అదే ఉమ్మ నీరు, ఆ సంచి పగిలిపోయి ఉమ్మ నీరు బయటకు వస్తుంది. తర్వాత రక్తం బయటకు వస్తుంది. ఆ తర్వాత బిడ్డ బయటకు వస్తాడు. సేమ్ అదేవిధంగా కొత్త జన్మలో కూడా నీకేం జరుగుతా ఉన్నదంటే నీరు, రక్తము, ఆత్మ. ఈ జన్మ నీకు ఎక్కడ జరుగుతుందంటే క్రీస్తు యేసు అనే శరీరంలా. ఎక్కడ 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 క్రీస్తు యేసు అనే శరీరంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ మర్మయుక్తమైన శరీరం, ఆ మిస్టికల్ బాడీ, ద మిస్టికల్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరంలో నువ్వు ఇప్పుడు ఒక అవయముగా, నువ్వు ఒక భాగముగా, ఇప్పుడు నువ్వు నీరు, రక్తం, ఆత్మ ద్వారా నీతికరణ, శుద్ధీకరణ, ఆత్మ బాప్తిజం ద్వారా జన్మించబడతా ఉన్నావు. ఇప్పుడు ఆమేన్. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు అంటే అర్థం ఏంటిది? నువ్వు నివసించడానికి కావలసిన విధానంలో నిన్ను మారుస్తున్నాడు. నువ్వు ఎక్కడైతే నివాసం ఉండబోతున్నావో ఆ శరీరం, ఆ దేహం, అదే థియోఫనీ, అదే అక్షయ శరీరం, దానికి తగినట్లుగా ఆయన నిన్ను మారుస్తావన్నాడు ఇప్పుడు ఆయన. ఆమెనంటారా? నేను మీకు అర్థమవుతున్నదా? సో అందుకే నువ్వు కొత్త జన్మ పొందుకున్నప్పుడు క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరంలో, ఆయన సంగమనే శరీరంలో నువ్వు ఇప్పుడు ఒక అవయముగా, నువ్వు ఒక భాగముగా జన్మించబడి ఉన్నావు. ఆమేన్. అంతేకాదు, ఇప్పుడు థియోఫనీ ఏదైతే నువ్వు దాటుకొని వచ్చినావో, ఇప్పుడు ఆ థియోఫనీతో నీకు ఇప్పుడు సంబంధం ఏర్పడింది. ఇప్పుడు నీకు సంబంధం ఏర్పడింది. ఇప్పుడు వినండి బాగా. సామాన్యంగా మీరు వీటిని చూస్తుండొచ్చు. రిమోట్ కంట్రోల్ కార్ పిల్లలు ఆడుకుంటుంటారు కదా. ఆ రిమోట్ కంట్రోల్ కార్ తోటి నువ్వు కుడివైపు అంటే కుడివైపు, ఎడమవైపు అంటే ఎడమవైపు, ఎటంటే అటు తిప్పొచ్చు. దాంతో ఆపాలంటే ఆపొచ్చు, పరిగెత్తాలంటే పరిగెత్తించవచ్చు. ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా కొన్నిసార్లు మన విమానాలు కూడా, చిన్న చిన్న విమానాలు కూడా ఇప్పుడు తయారు చేశారు. ఆ విమానాలు ఎగురుతూ ఉంటారు రిమోట్ కంట్రోల్ ద్వారా. సరే, మీరు పెళ్ళిళ్ళకి అటెండ్ అయితే ఈ మధ్యలో మరి మీ దగ్గర ఆ పెళ్ళిళ్ళు యూజ్ చేస్తున్నారు. అందులో డ్రోన్ కెమెరాలు కింద ఇక్కడ ఇతను రిమోట్ ద్వారా ఆ డ్రోన్ కెమెరాని అంతా తిప్పుతూ ఉంటాడు. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొస్తుంటాడు, ఏ షూట్ చేస్తూ ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు సేమ్ థింగ్ అనమాట. నీ కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ రిమోట్ కంట్రోల్లోనే ఆ ఎగురుతున్న ఆ డ్రోన్ ఏదైతే ఉందో, లేదా విమానం ఏదైతే ఉందో, కనెక్షన్ ఉంది. దానికి ఏం వైర్ కావాల్సిన అవసరం లేదు. అది బ్లూటూత్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. అది మీకు అర్థమవుతుందా? నీకేం వైర్ కనబడదు దీనికి దానికి. కానీ ఇక్కడ అతను ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. అది నీకు కంటికి కనబడతలేదు వైరు. అతను ఆ వెనకాలకు తీసుకెళ్ళాలంటే ఇక్కడ నుండే దాన్ని వదిలితే వెనకాలకు పోతుంది. అది అతను ఒకవేళ ముందుకు తీసుకెళ్ళాలంటే ముందుకు వెళ్తుంది. అతను కుడివైపు తీసుకెళ్ళాలంటే కుడివైపు, ఎడమవైపు, అసలు ఎగరకుండా కిందికి రావాలంటే మళ్ళీ ఎగరకుండా కిందికి వచ్చేస్తుంది. మీకు అర్థమైందా? నేను మీకు అర్థమవుతుందా? కానీ నీకు ఏ వైర్ లేదు అక్కడ. వితౌట్ వైర్ లేకుండానే కనెక్షన్ ఉంది దానికి. సేమ్ ఇప్పుడు థియోఫనీ నీకు మధ్యలో ఎలాంటి కనెక్షన్ ఉన్నదంటే, నీ థియోఫనీ నీ రిమోట్. కొత్త జన్మ పొందుకున్న తర్వాత, ఆమేన్, కొత్త జన్మ పొందుకున్న తర్వాత నీకు వచ్చే కనెక్షన్ ఎవరితో తెలుసా? నీ నివాసముతో, నువ్వు వెళ్ళబోయే నివాసముతో. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ థియోఫనీ వాక్యం, ఆ దేహము వాక్య దేహం. అది ముందే చెప్పిన వాక్య శరీరం. అది ఆ వాక్య దేహము నిన్ను ఎలా నడిపితే అలా నడుస్తావు. బ్రదర్ ఆ మెసేజ్లు ఏమన్నాడంటే అదే నీ దూత కూడా. ఆ థియోఫనీయే ఇప్పుడు నీ ప్రక్కన నిలబడిన దూత. బైబిల్ అంటున్నది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగాయును. ఆ దూత ఎవరో కాదు, నీ థియోఫనీ. మరొక ప్రపంచంలో ఉన్నది, మరొక పరిమాణంలో ఉన్నది, మరొక లోకములో ఉన్నది.
అది నీ కంటికి కనబడదు, అది కానీ ఆ థియోఫనీ నడిపించినట్టుగానే నడుస్తావు. ఎందుకంటే అది రిమోట్, అది ఆమేన్. ఆ థియోఫనీ నీ రిమోట్, ఆ నివాస స్థలం నీ రిమోట్, ఆ నివాస స్థలము, ఆ నివాసం నీ రిమోట్ అయి ఉన్నది. ఎలా నడిపితే అలా నడుస్తావు నువ్వు ఇక్కడ. అందుకే ప్రాఫెట్ మెసేజ్ ఏమన్నాడంటే, నీవు వింటున్నది నీ థియోఫనీలో నుండి. నువ్వు వాక్యం వింటున్నప్పుడల్లా నువ్వు ఎక్కడ నుండి వింటున్నావు తెలుసా? నీ థియోఫనీ అయి ఉన్నది. నీ థియోఫనీ ఏ పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. వాట్ వాట్ ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి నేను చెప్పే పాయింట్ని. పరిశుద్ధాత్మ థియోఫనీయా? బ్రదర్ బైనామ్ ఏమేమన్నాడో తెలుసా? థియోఫనీ గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. పరిశుద్ధాత్మే థియోఫనీ అన్నాడు ఓ మెసేజ్లో. ఇంకో మెసేజ్లో నీ ప్రాణమే థియోఫనీ అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఈ వ్యక్తి డ్రోన్ని ఎగిరిస్తున్నాడు. కుడివైపు వెళ్ళమంటే వెళ్తుంది, ఎడం వైపు వెళ్ళమంటే వెళ్తుంది. కింద నుండి చెప్తే, కింద నుండి ఆపరేట్ చేస్తే, అంటే దాంట్లో ఏదో ఉన్నది రిసీవింగ్ చేసుకోవడానికి. ఇది చెప్పినట్టు అది వినడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఏదో ఉంది ఇక్కడ దానికి. అలా ఉన్న ఇప్పుడు నీ ప్రాణము థియోఫనీలో, పరలోకమందున నీ యొక్క థియోఫనీలో భాగమై ఉన్నది. కాబట్టి థియోఫనీ ఏం చెప్తుంది ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. అదే నీ పరిశుద్ధాత్మ కూడా. అందుకే బ్రతబానం ఏమంటాడంటే, నీకున్న పరిశుద్ధాత్మ నాకు రాకదు. నీ అభిషేకం నీదే, నా అభిషేకం నాదే. నీ థియోఫనీ నీదే, నా థియోఫనీ నాదే. ప్రభువా కొంచెం జాంది నాకు ఇవ్వవా ప్రభువా? కుదరదు. ప్రభువా కొంచెం అబ్రహాంది నాకు ఇవ్వవా? ప్రభువా కొంచెం గిడ్యోన్ది నాకు ఇవ్వవా? కుదరదు. నీ థియోఫనీ నీదే, నీ నివాసము నీదే, నీ కనెక్షన్ నీదే, నీ రిసీవర్ నీదే, నీ వాక్యము నీదే, నీ అవయము నీదే. చెయ్యి కాలుగా మారలేదు, కాలు చెయ్యిగా మారలేదు, నోరు చెవుగా మారలేదు, చెవు నోరుగా మారలేదు. దేంది దాందే. ఆమేన్. క్రీస్తు శరీరంలో నువ్వు ఒక భాగమై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. కనెక్షన్ ఏదో రిసీవింగ్ ఇక్కడ ఉండాలా. ఆ థియోఫనీ చెప్పినట్టు ఇక్కడ ఇది వినాలంటే, మనం వినాలంటే రిసీవింగ్ అదే నీ ప్రాణం, థియోఫనీలో భాగం. అదే నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ, అదే నీకు ఇవ్వబడిన బీజం. ప్రవక్త దాన్ని బీజం అన్నాడు. ప్రాణంలోని బీజం, దేవుని బీజం, దేవుని బీజం. వినలేదా మెసేజ్లా? మీరు చదవలేదా? దేవుని బీజం ఆ వ్యక్తిలో, ఏర్పరచబడిన వ్యక్తి లోపట ప్రాణంలో ఉంటుంది అన్నాడు ఆయన. సో ప్రాణం, ఆ బీజం, ఆ పరిశుద్ధ ఆత్మ, అదంతా ఏంటిదంటే నీ థియోఫనీతో, నీ దూతతో కనెక్షన్. నీ థియోఫనీ నీ దూత, నీ దూత నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీ థియోఫనీ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కానీ వైర్లెస్ కనెక్షన్, రిసీవర్ నీ లోపట ఉంది, అక్కడ థియోఫనీ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అవునంటారా? అది దేవుని వాక్యములో భాగమైన థియోఫనీ. థియోఫనీ ఎక్కడి నుండి వచ్చింది? వాక్యములో నుండి. వాక్యములో నుండి వచ్చింది. అది వాక్యములో భాగమై ఉన్నది. అది నీ కంటికి కనబడదు. అది మరొక ప్రపంచంలో ఉన్నది. ఇదే ప్రపంచాన్ని మొన్ననే చెప్పిన సమాంతర విశ్వం, మరొక ప్రపంచం అందులో ఉంది. ఇట్స్ అనదర్ వరల్డ్, మరొక ప్రపంచంలా. అది నీ కంటితో చూడలేవు నువ్వు దాన్ని. ఆమేన్. ఎందుకంటే ఆ ప్రపంచంలో నువ్వు దేన్ని చూడాలన్నా ఈ దేహాన్ని విడిచిపెడితేనే చూస్తావు. ప్రవక్త అలానే చూశాడు. ఆ ప్రపంచంలో దీనికి సమాంతరంగా ఉన్న ఆ మరొక ప్రపంచం, మరొక విశ్వంలోనికి ప్రవక్త ఎలా వెళ్ళాడు అనుకుంటున్నావు? ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆయన అందులోకి వెళ్ళగలిగాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందానని చెప్పింది. ఆమేన్ అంటారా?
దాని మీద నేను అద్భుతమైన వర్తమానం చెప్పిన, మొన్ననే కమ్యూనియన్ మెసేజ్లో చెప్పిన. ఆ వైబ్రేషన్స్ బ్రదర్ బెనామ్కి ఎలా ప్రపంచం తెరవబడేదంటే వలయాలు, సర్కిల్స్. ముందు ఒక చిన్న వలయంగా మొదలై పెద్దగై అందులోనికి వెళ్ళిపోతాడు ప్రవక్త. ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు, ఆ ఆత్మల ప్రపంచంలోకి వెళ్ళిపోయి మనం భౌతిక నేత్రాలతో చూడలేనిది ఆయన చూడగలుగుతా అంటాడు. అర్థమవుతుందని నేను చెప్పింది? ప్రైజ్ లార్డ్. వలయములు వలె, పరిమాణములు, డైమెన్షన్స్. ప్రాఫిట్ మెసేజ్ ఏమన్నాడో తెలుసా? నా జీవితంలో ఎక్కువ భాగము నేను ఆ ప్రపంచంలోనే జీవించిన. నా జీవితంలో ఎక్కువ భాగం నేను ఆ ప్రపంచంలో జీవించిన. అవును, నిజమది. ఆ ప్రపంచంలో ప్రవక్త జీవించాడు. ఆమేన్. బ్రదర్ గుర్తుంచుకోండి, సిస్టర్ గుర్తుంచుకోండి. అందుకే నేను యూట్యూబ్లో మెసేజ్ చూడండి అని చెప్తుంటా. నేను నా కోసం కాదు, ఇలాంటివి మీరు నేర్చుకోవడానికి. అదేదో నేను చెప్తున్నానని కాదు, ఇక్కడ విషయం ప్రవక్త చెప్పింది. ఇక్కడ అవి మీకు అవసరం, అందుకే చూడమంట నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలా? నేను ఇక్కడ అగ్నిస్తంభం ఉన్నది. ఇప్పుడు మీరు నమ్ముతారా? బ్రదర్ నాకు కళ్ళకు కనబడతలేదు, చూపించువాడు అనుకో. ఈ ప్రపంచంలో లేదు అగ్నిస్తంభం, ఇక్కడే ఉన్న ఈ ప్రపంచంలో లేదు. ఇక్కడే మరొక ప్రపంచం ఉన్నది. ఇక్కడ రైట్ నౌ ఈ పెండాల కింద, ఈ టెంట్ కింద మరొక ప్రపంచం ఉన్నది. ఇక్కడ నువ్వు ఈ భౌతిక నేత్రాలతో దాన్ని చూడలేవు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందన్న చెప్పింది. అందులో నేను క్లియర్గా ప్రవక్త చెప్పింది నేను చెప్పాను. నేను అది ఫాస్టెస్ట్ డైమెన్షన్. అది అందులో ఉన్న వస్తువులు ఏవైనా మనకు కనబడాలంటే ఈ భౌతిక ప్రపంచంలో అక్కడ వాటి యొక్క వేగం తగ్గాల, అక్కడ ఉండే వాటి యొక్క వైబ్రేషన్ తగ్గాల, వాటి కంపము తగ్గాల, వాటి ఫ్రీక్వెన్సీ, పౌన్యపూర్ణం అంటారు దాన్ని, ఫ్రీక్వెన్సీ అది తగ్గాల. ఎంత తగ్గాలంటే మనం ఇప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీని చూడగలమో, ఎంత కంపమును మనం చూడగలుగుతున్నామో వస్తువులను, అంతగా అది దాని ఫ్రీక్వెన్సీ, దాని యొక్క వైబ్రేషన్ ఆ ప్రపంచంలో ఉన్నవి తగ్గినప్పుడు, దాని స్పీడ్, దాని వేగం తగ్గినప్పుడు నీకు ఈ ప్రపంచంలో ప్రత్యక్షమవుతాయి. అదే ఈ ప్రపంచానికి సరిపోయే వైబ్రేషన్లోనికి రావాలి అవి. ఈ ప్రపంచంలో అవి ప్రత్యక్షమవుతాయి. ప్రవక్త బెనామ్ గారికి ఆ సబినో కన్యన్లో నిజంగా ఆయన చేతిలో రాజు ఖడ్గం పడ్డదని ఎంతమంది తెలుసు? అది దర్శనం కాదు, అది ట్రాన్స్ కూడా కాదు. అదేదో ఆయన మత్తులోనికి వెళ్ళడమో, లేకపోతే ఆయన ఏదో దాన్ని కళ చూడడమో, దర్శనమో కాదది. వాస్తవంగా ఆయన చేతిలో పడింది, వాస్తవంగా ఆయన చేతిలో పట్టుకొని చూశాడు ఆయన. ఎక్కడి నుండి వచ్చింది అది? ఆ ప్రపంచంలో నుండి. ఎలా వచ్చింది? దాని ఫ్రీక్వెన్సీ తగ్గింది. దేవుడు దాని ఫ్రీక్వెన్సీని, దాని పౌనపుణ్యమును ఈ ప్రపంచానికి సరిపోయే విధంగా మార్చాడు ఆయన. దాని కంపము, దాని వైబ్రేషన్ దాన్ని మార్చాడు ఆయన. అప్పుడు ఆ ప్రపంచం నుండి ఈ ప్రపంచం దాని వేగం తగ్గిపోయినందున ప్రవక్త బెనామ్ చేతిలో పడింది. అది మళ్ళీ కొద్దిసేపటికి అది మాయమైంది. మాయమంటే మాయమంత్రాలు కావు, అక్కడ దాని వేగం పెరిగింది. మళ్ళీ ఆ ప్రపంచంలో ఉండే వేగంలోనికి అది మారినప్పుడు అది వెళ్ళిపోయింది అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని మీద నేను మొన్ననే చెప్పిన, వినండి దయచేసి. కమ్యూనియన్ మెసేజ్లో నేను చెప్పినది పోయిన వారంలో నా సికింద్రాబాద్ చర్చ్లో దాన్ని నేను చెప్పాను. వలయములు, అదే డైమెన్షన్స్ మీద, వలయాలు మరియు పరిమాణముల గురించి, సమాంతర ప్రపంచం గురించి ప్రవక్త చెప్పింది తీసి చదివి మరీ చూపించిన. ఇప్పుడు ఆ ప్రపంచం ఇక్కడ ఉంది, కానీ దాన్ని ఎందుకు చూడలేం? మన ఫ్రీక్వెన్సీ వేరు, వాటి ఫ్రీక్వెన్సీ వేరు. మన వైబ్రేషన్స్ వేరు, వాటి వైబ్రేషన్స్ వేరు. వింటున్నారా? మన వేగం వేరు, వాటి వేగం వేరు. ఆ ప్రపంచంలో ఉన్న వాటి వేగం. నిజంగా మనం దాన్ని చూడాలంటే మనమన్నా వేగంలోకి పోవాలా, లేదా అవ్వనా వాటి వేగం తగ్గించుకుంటే ఇక్కడే అగ్నిస్తంభం ఉండడం చూస్తావు. ఇక్కడే నీ థియోఫనీని చూడగలుగుతావు. బ్రదర్ బెనామ్ తన థియోఫనీని చూసుకున్నాడా? తన థియోఫనీని వెళ్ళాడా అందులోనికి ఆయన? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను స్థలము సిద్ధపరచకు వెళ్తున్నాను. దీని మీద చెప్పాలని ఇంకో గంట చెప్పొచ్చు, బట్
ఇక్కడ ఆపి ఇంకో దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఇదంతా మనము ఇప్పుడు స్థలము నివాసము సిద్ధపరచడానికి అని చూసాం. కానీ ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలములు గలవు, ఇంగ్లీష్లో రాజభవనాలు గలవని ఉన్నాయి. మ్యాన్షన్స్. మ్యాన్షన్స్ అంటే రాజభవనాలు, రాజభవనాలు గలవు అన్నాడు ఆయన. అఫ్కోర్స్ రాజభవనాలలో రాజులే జీవిస్తారు. మనమేవరం? రాజులము, యాజకులం. మనం కరెక్టేనా? మనం రాజులు గాను యాజకులు గాను చేయబడిన వాళ్ళం మనం. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే యేసుక్రీస్తు మన మెల్కీసెదెకై ఉన్నాడు, నిరంతర యాజకుడై ఉన్నాడు. ఆయనకు జన్మించబడడం వలన మనం యాజకులమైనాం. ఇప్పుడు యాజకత్వం ఎట్లా వస్తుంది? వారసత్వంతో వస్తుంది. అక్కడ ఆరోను యాజకత్వం ఎలా వచ్చింది? వారసత్వముతో. అలానే ఇప్పుడు కూడా యాజకులు ఎలా అవ్వగలుగుతారు? వారసత్వం. మెల్కీసెదెకు క్రమములోని యాజకత్వములో వారసత్వం ఆయనకు జన్మించబడు ద్వారా. ఆమేనంటారా? అలానే రాజరికం కూడా ఎలా వస్తుంది? వారసత్వము. యూదా గోత్రంలో నుండి వారసత్వం మొదలైంది. రాజులు ఎక్కడి నుండి వచ్చేవాళ్ళు? యూదా గోత్రంలో నుండి. ఇప్పుడు యూదా గోత్రమైన మన యేసుక్రీస్తు, యూదా కొదమసింహమైన మన యేసుక్రీస్తు, యూదా గోత్రంలో జన్మించబడిన మన యేసుక్రీస్తు, హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ఆయనకు ప్రభువులకు ప్రభు ఉన్నాడు. ఆయనకు జన్మించబడిన మనం రాజులమైన ఈరోజు. అందుకే బైబిల్ ఏమిటంటే రాజులైన, రైట్, అర్థమైందా? సో రాజులు ఎక్కడ జీవిస్తారు? ఫస్ట్ భవనాలలో. యాజకులు ఎక్కడ జీవిస్తారు? మందిరంలో. కొంచెం ఇది నేను పూర్తిగా చెప్పను, కానీ ఒక చిన్న ఐడియా కోసం చెప్తా. రెడీగా ఉన్నారా? దానికోసం నేను ఒక మెసేజ్ చదవాలా మీకు. చదవమంటారా? చదువుతాను. ఎందుకంటే ఇది చదవడం వలననే మీకు అర్థమవుతుంది. పైగా నేను చెప్తలేను, ఇది చాలా ఉన్నాయి నా ఇక్కడ కొటేషన్స్. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ ఉన్నాయి, కానీ అన్ని కొటేషన్స్ చదివితే ఇవాళ ఆన్లైన్ ప్రేయర్ అవుతుంది. అందుకే ఇప్పుడు మనకు వద్దు, మ్యాక్సిమం మనం తక్కువ చేద్దాం చదవడం. పుత్ర స్వీకారం 2వ భాగం 1965వ నెల మే నెల 18వ తారీఖున ఉన్నది, చెప్పబడింది. 5వ నెల మే నెల 18, 1960. పుత్ర స్వీకారం 2వ భాగం. 4 భాగాలు ఉన్నాయి, ఇది 2వ భాగం. ఇది నేను హబ్లో నుండి చదువుతున్నా. 65వ పారాగ్రాఫ్. అందులో ప్రవక్త అంటున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మనం చదివిన ఆ లేఖనం గురించి మాట్లాడుతున్నాడు. ఏది? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రవక్త అంటున్నాడు 65వ పారాగ్రాఫ్లో, ఆ కారణం చేతనే కింగ్ జేమ్స్ అనువాదంలో, ఎంతమంది ఆ కింగ్ జేమ్స్ అనువాదంలో ఉన్న దానిని గురించి చదివి ఆలోచించారు? నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, ఒక గృహము అనేక నివాసాలు. చూసారా? వాస్తవముగా పరిశుద్ధ గ్రంథము కింగ్ జేమ్స్ అనువాదం చేస్తున్న దినములలో ఒక ఇల్లు అనగా ఒక రాజ్యం అని అర్థం. ఒక ఇల్లు అనగా ఒక రాజ్యం. నువ్వు ఎవరు? రాజువి. మనకి రాజ్యం ఉండాలిగా. రాజ్యం లేకుండా రాజు ఎక్కడ దీపో? రాజ్యం లేకపోతే వాడు రాజు ఎట్లా అవుతాడు చెప్పు నాకు. రాజు కావాలంటే ఏముండాలా? రాజ్యం ఉండాలా. వాస్తవంగా మనం ఎవరు? రాజులం మనం. అంటే మనకు రాజ్యం ఉండాలి మనకు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, కింగ్ జేమ్స్ అనువాదం దినములలో ఒక ఇల్లు అనగా ఒక రాజ్యం అని అర్థం. నా తండ్రి రాజ్యములో చాలా నివాసములు కలవు, ఒక ఇంటిలో కాదు, నివాసంలో. అయితే ఆయన ఈ రాజ్యమునకు తండ్రిగా అతడు పిలువబడెను. వారు దానిని పరిశుద్ధ గ్రంథానుసారముగా చేసిరి. పరిశుద్ధ గ్రంథంలో ఆ విధముగా ఉండవలను. ఒక తండ్రికి ఒక పెద్ద 1000 ఎకరముల వ్యవసాయ భూమి లేదా ఆ విధమైనది ఏదైనా ఉన్నట్లయితే అచ్చడ అతని దగ్గర అనేక మంది బ్రతుకుచున్నారు. అతని గొర్రెలు కాయటకు అతని యొద్ద జీతమునకు మనుషులు గలరు, అతని పశువులను మేయుటకు కొంతమంది అతని యొద్ద జీతమును గలరు. అచ్చడ పైభాగమున 100
మైళ్ళ దూరంలో అతని యొద్ద కొంతమంది కలరు, ఇచ్చట కొంతమంది మేకలను కాయుటగలరు, మరి గాడిదలను కాయుటకును, మరి వివిధ రకముల వాటిని చూచుటకును అతని యొద్ద కొంతమంది మనుషులు గలరు. అతడు ఒక పెద్ద రాజ్యమును కలిగి ఉన్నట్లుగా ఉన్నాడు. అతడు చిన్న గాడిదపై ఎక్కి వెళ్ళుచు ప్రతి చోటుకు వెళ్ళుచు వారు ఎట్లు పని చేయుచున్నారో గొర్రెలకు బొచ్చు కట్టించడం వంటి వాటన్నిటిని చూచును. అతనికి సమయమే ఉండదు. ఇచ్చట నుండి నేను వెనకకు వెళ్ళిన ఎడల మీకు వినిపించదు. నేను ఇచ్చటి నుండే అంటే మైక్ గురించి మాట్లాడుతున్నాడు 66వ పారాగ్రాఫ్లో. అతడు ఆ విధముగా సవారి చేయొచ్చు. అతను రాజ్యం కొరకు జాగ్రత్త వహించుటకే ప్రయత్నించు వెళ్ళిపోయాను. అతనుకున్న వాటన్నిటినీ కుమారుడే వారసుడును. అతడు వారసుడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యంలో మనం జన్మించినప్పుడు మనం పరలోకమునకు వారసులమగుదుము. యేసుతో సహవారసులమగుదుము. ఎందుకనగా ఆయన మన స్థానము తీసుకొనను. ఆయన నీతిగా మారునట్లు ఆయన మనవలే పాపమాయను. చూసారా, నేను ఆయనగా మారునట్లు ఆయన నావలే మారాను. చూడండి, ఆయనతో కూడా సహవారసులము. మంచిది. మీ ప్రతి ఒక్కరు దానిని ఇప్పుడు గుర్తుంచుకోనండి. మీరు విధంగా అడుగుదురని దేవుడు తన ముందు జ్ఞానం ద్వారా నిన్ను నిర్ణయించాను. అందరూ దీన్ని అర్థం చేసుకున్నారా? అర్థమైనచో చేతులెత్తండి అని ప్రవక్త దీని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే అదొక రాజ్యం. ఆ రాజ్యంలో వారసులు ఎవరంటే ఆ రాజుకు పుట్టిన పిల్లలు. ఇప్పుడు ఆయన సిద్ధపరస్థానం వెళ్ళిన స్థలము చిన్న చిన్న అగ్గిపెట్టె ఇల్లులు కాదు. వింటున్నారా? ఆయన సిద్ధపరస్థానం వెళ్ళిన ఇల్లు అది రాజ్యం. ఏంటిది? రాజ్యం. ఆ రాజ్యములో నువ్వు నేను వారసులుగా మనం ఉండబోతున్నాం. ఇప్పుడు ఆ రాజ్యం అంటే ఇగో ఈ 200 గజాల స్థలం కాదు. ఆ రాజ్యం అంటే ఏదో ఒక 10 సెంట్లు కాదు, లేదా ఒక ఎకరం పొలం కాదు, లేదా ఒక 2 ఎకరాల పొలాలు కాదు. ఇదేం ఊరు బ్రదర్? పూసుగూడెం ఊరు కూడా కాదు. వింటున్నారని అన్నది. ఆయన రాజ్యం అంటే ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు రాజ్యం అంటే ఆయన రాజ్యములో ఎంతోమంది పనివాళ్ళు ఉంటారు. మనం కాదు పనోళ్ళం, మనం వారసులం. మనం రాజులమై ఉన్నాం. దానికి ఆయన కుమారులం, మనం వారసులం. మనం పనిచేయం అక్కడ, కానీ మన దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉంటారు. అర్థమైందని అన్నది? నేను చెప్పేది అర్థమవుతున్నదా? కొన్ని వేల ఎకరాలు ఉంటాయి ఆ వ్యక్తికి. అతని దగ్గర గొర్రెలు కాసేవాళ్ళు ఉంటారు. వేల గొర్రెలు, వేల ఎడ్లు, వేల పశువులు, వేల మేకలు, గాడిదలు, వీటన్నిటిని కాసేవాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అతని దగ్గర ఆ రాజ్యముకి రాజు ఎవరంటే ఆయన. ఆ రాజకుమారులు ఎవరంటే మనం ఉండబోయే నివాస స్థలం. అది భౌతికంగా నేను మాట్లాడుతుంది, భౌతికంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాజ్య నివాసంలో అనేక మంది పని వాళ్ళు ఉంటారు మన దగ్గర. ఆమేన్. మనము రాజు పిల్లలం కాబట్టి, సహవారసులం కాబట్టి, రాజుకు సహవారసులం కాబట్టి మనం పనిచేయం, కానీ మన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. నీకుండే ఇల్లు, నువ్వు ఒక రాజకుమారుడు కాబట్టి ఒక పెద్ద భవనం ఉంటుంది, ఒక పెద్ద బంగ్లా, పెద్ద భవనం. మనం ఇప్పుడు కట్టుకుంటున్నాం చూడు చిన్న చిన్న ఇల్లు, అది కాదు, పెద్ద భవనం. పెద్ద భవనం ఉంటుంది నీకు. ఆ భవనంలో నీ ఫ్యామిలీ జీవిస్తూ ఉంటుంది. నీ భార్య, నువ్వు, నీ పిల్లలు అంటే రక్షించబడితే, వాళ్ళు కూడా కొత్త జన్మ పొందుకుంటే, వాళ్ళు కూడా రక్షించబడితే ఫ్యామిలీగా జీవిస్తావు. వాట్? అవును, కుటుంబంగా జీవిస్తావు నువ్వు, కుటుంబంగా. బ్రదర్ బ్రానమ్ అవతల గట్టుకు వెళ్ళినప్పుడు ఆయన తన భార్యను కలుసుకున్నాడు. ఆయన మొదటి భార్యను
సిస్టర్ హోప్ని కలుసుకున్నాడు, తన కుమార్తెను కలుసుకున్నాడు షారోన్ని. వాళ్ళందరూ ఒక ఇంట్లో ఉన్నారా? అది చిన్న ఇల్లు కాదన్నాడు ప్రవక్త, అది చాలా పెద్ద ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. అది ఎంతో అందంగా ఉన్నది. అది ఆ ప్రపంచంలో చెట్లుంటాయా? ఉంటాయి. ఆ ప్రపంచంలో జంతువులు ఉంటాయా? ఉంటాయి. కానీ ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి తేడా ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఈ చెట్లన్నీ కూడా చనిపోతాయి, కానీ ఆ ప్రపంచంలో ఉన్న చెట్లు ఎన్నడూ చనిపోవు. ఈ ప్రపంచంలో ఉన్న జంతువులు చనిపోతాయి, కానీ ఆ ప్రపంచంలో ఉన్న జంతువులు ఎన్నడూ చనిపోవు. దే విల్ నెవర్ డై. అంటే మరణం లేని ప్రపంచం. అది రాజు యొక్క ప్రపంచం, అది రాజు యొక్క రాజ్యం. అది ఎవరా రాజు? యేసుక్రీస్తు. నేను సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను మీకోసం నివాసములు సిద్ధపరుస్తా, నేను రాజభవనాలు సిద్ధపరుస్తా, నేను మీరు నివసించడానికి. హల్లెలూయా. మనం చిన్న చిన్న ఇంట్లలో ఉండేవాళ్ళం కాదు, అక్కడ చాలా పెద్ద ఇల్లు. బ్రదర్, అది ఎక్కడుంది? ఈ ప్రపంచానికే సమాంతరంగా ఉన్న మరొక ప్రపంచం అది. ఆమెనంటారా? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? ఈ ప్రపంచానికి సమాంతరంగా ఉన్న మరొక ప్రపంచం, మరొక విశ్వం అది. అందుకే యేసేమన్నాడంటే, నేను మీ కొరకు రాజభవనాలు, నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నా. ఆయన వెళ్ళి సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆయన మనం నివసించడానికి అవన్నీ ఆయన సిద్ధపరుస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఎందుకు అంటే, ఆయన ఎక్కడైతే నివసించాడో తిరిగి మనము అక్కడ నివసించడానికి వెళ్ళడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ అంటారా? ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో తిరిగి అక్కడ మనం నివసించడానికి. ఆయన తండ్రిగా ఆ రాజ్యానికి రాజుగా ఆయన ఉంటాడు. తండ్రిగా రాజ్యానికి రాజుగా, ఆయన కుమారులుగా వారసులుగా, మనం రాజకుమారులుగా మనం ఉంటాం. ఈ రాజులందరికీ, రాజకుమారులకందరికీ రాజు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా మనం వెళ్ళబోయే ఆ దేశము, మనం వెళ్ళబోయే ఆ రాజ్యం ఏదైతే ఉందో, అదేదో చిన్న రాజ్యం కాదు, అదేదో చిన్నది కాదు. అది నిజంగానే అది ఉంది. ఎందుకంటే బ్రదర్ బెనామ్ వెళ్ళాడు అక్కడికి, ప్రొఫెట్ బెనామ్ గారు వెళ్ళి వచ్చి మరీ చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, ఇక్కడ ఏదైతే మనకు ప్రపంచంలో కనబడుతున్నాయో, జంతువులు, పక్షులు, వృక్షములు, ఇవన్నీ ఆ ప్రపంచంలో కూడా ఉన్నాయి. కానీ అక్కడ మరణం లేనిదిగా, అక్కడ రోగములు, వ్యాధులు, అనారోగ్యాలు ఇవన్నీ ఏవి ఉండవు. అక్కడ మరణం ఉండదు. అక్కడ దుఃఖములు, బాధలు, ఆయాసములు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ ఏవి అక్కడ ఉండవు ఆ ప్రపంచంలో. ఆమేన్. హల్లెలూయా. అదే బీబీలో అదే ఇక రోగాలంటే అవన్నీ వస్తాయి కదా. ఇక అక్కడ ఆసుపత్రులు ఉండవు. పిల్లలకు మంచిగా చెప్తున్నా నేను, అక్కడ స్కూళ్ళు ఉండవు, కాలేజీలు ఉండవు. స్కూలు, కాలేజీలు ఏముండవు అక్కడ. అందుకే సిద్ధపడండి. ఆ హాస్టల్ ఉండదు. మమ్మీ డాడీకి దూరంగా ఉంచే హాస్టలు, ఇంటికి దూరంగా ఉంచే హాస్టల్ ఉండదు. చదువులు ఇవన్నీ ఏముండవు అక్కడ. ఏవైతే ఇక్కడ సైన్స్ పరిజ్ఞానంతో, విజ్ఞాన శాస్త్రపు పరిజ్ఞానంతో నడుస్తున్న ఈ ప్రపంచంలో ఏవైతున్న విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి అవేవి ఆ ప్రపంచంలో ఉండవు. అంటే ఈ కారు ఉండదా? ఉండదు. ఈ బండి ఉండదా? ఉండదు. మరి కష్టపడి 30,000 పెట్టి సెల్ ఫోన్ కొనుక్కున్నా, అది కూడా రాదా? నేను ఎప్పుడు చూసినా నా పక్కనే పెట్టుకొని దాన్ని పడుకుంటా ఉంటా. మధ్యరాత్రి కూడా లేచి ఇట్లా ఇవ్వడానికి తీసుకుపోయినా అని చూస్తా అంట. లేసుడుతోటే నేను ఫస్ట్ దానే పట్టుకొని చూస్తా. పడుకునేటప్పుడు దాన్ని చూస్తూ పంట. అది కూడా రాదా?
అసలు ఈరోజు మానవ విజ్ఞానముతో ఉన్న, మానవ తెలివితేటలతో ఉన్న ఈ సైన్స్, ఈ విజ్ఞాన శాస్త్రం ఏది ఆ ప్రపంచంలో ఉండదు. ఆ ప్రపంచంలో ఉండదు. అది పూర్తిగా ఇన్నోసెన్స్ ఏజ్, అమాయకత్వపు కాలంగా ఉంటుంది. మీకు అమాయకత్వపు కాలం అంటే ఏంటో చెప్పాలా? అదిగో ఇక్కడ కూర్చొని ఉన్నారే 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నాం వయసులో ఉన్నోళ్ళు, వాళ్ళ చిన్నప్పుడు ఇవన్నీ ఏం లేవు. అది అమాయకత్వపు కాలం అది. కానీ వాళ్ళు ఎంత హాయిగా జీవించిళ్ళు, ఎంత సంతోషంగా జీవించిళ్ళు, ఎంత ఆనందంగా జీవించిళ్ళు. విజ్ఞానం పెరిగింది, మనుషులు తెలివిగలగా మారిపోయారు. ఏం జరుగుతూ ఉన్నది? పాపం పెరిగిపోయింది. దుఃఖము, రోగము, వ్యాధి, ఒకరినొకరు మోసపరుచుకోవడము, ఒకరినొకరము చంపుకోవడము, ఒకరి పట్ల ఒకరు పాపములు చేయడం, ఇవే ఎక్కువైపోయినాయి. అదే అమాయకత్వం ఉన్నప్పుడు ఆ ప్రేమ లేదు. కరెక్ట్, ఆ ప్రేమ లేదు. ఇప్పుడు ఆ దైవికమైన ప్రేమ లేదు, ఇప్పుడు నిజమైన ప్రేమ లేదు, ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ లేదు. ఆ ప్రేమ లేదు ఇప్పుడు. అమాయకత్వపు కాలంలో ఎలా ఉంటుంది అంటే నీకు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఉండి ఇప్పుడు మనం దుఃఖంతో ఉన్నాం. ఇవి లేకపోతేనే ఆనందంగా ఉంటాం. మీరు తెలుసా మీకు ఆ విషయం? రోజు మనిషి ఏమవుతున్నాడంటే జ్ఞానిగా మారుతున్నాడు, కానీ బలహీనుడు అవుతున్నాడు. పాపము పెరుగుతూ ఉన్న కొలది వాడి జ్ఞానం పెరుగుతుంది, అదే సమయంలో వాడు బలహీనుడైపోతున్నాడు. కరెక్టేనా? వాడి ఆనందం దూరం అవుతున్నది, వాడి సంతోషం దూరం అవుతున్నది. ఉండాల్సిన హృదయ లోతులో నుండి నవ్వుకొని ఎన్ని రోజులు అవుతుంది? హృదయ లోతుల్లో నుండి నవ్వుకునేది ఆ జబర్దస్తులు చూసి నవ్వడమే తప్ప, ఆ డబుల్ మీనింగ్ డైలాగులు విని నవ్వడమే తప్ప. డబుల్ మీనింగ్ డైలాగులు, జబర్దస్తులు, ఆ డైలాగులలో సెక్స్ గురించే మాట్లాడతారు వాళ్ళు. కరెక్టేనా? అవి చూసి నవ్వుతున్నారు తప్ప జనులు ఆ జోకులు చూసి. కానీ హృదయపూర్వకంగా నవ్వేదేది లేదు. ఆ ప్రపంచంలో ఇవన్నీ ఉండవు. సో జబర్దస్తులు చూసేటోళ్ళు అక్కడ రారు. సెల్ ఫోన్ చూసేటోళ్ళు ఎవరు అక్కడికి రారు. సెల్ ఫోన్ పైన ఇప్పుడు ఆధారపడిన వాళ్ళంతా, సెల్ ఫోన్, ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా, తర్వాత ఈ టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, లేకపోతే ఆ స్పోర్ట్స్, ఆ క్రికెట్, తర్వాత హాకీ, ఇవన్నీ ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో అవి, వీటన్నిటిలో ఎవరైతే బాగా నిమగ్నమైపోయి వాటిని బాగా ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఎవ్వరికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ లేదు ఆ ప్రపంచంలో. ఇక్కడ వాట్సాప్లకు బాగా అలవాటు పడిపోయి, ఫేస్బుక్లకు, సోషల్ మీడియా ఫేస్బుక్లకు, ట్విట్టర్లకు, లేకపోతే ఇన్స్టాగ్రాములకు, ఇలాంటి వాటికి, టెలిగ్రామ్ వాళ్ళకి, ఇలాంటి యాప్స్కి బాగా అలవాటు పడి, టిక్టాక్కి, షార్ట్స్కి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు చూడు. రీల్స్ కదే షార్ట్స్ బాగా అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు చూడు. వాక్యం కాకుండా అవన్నీ ఆ ప్రపంచంలో ఉండవు. అందుకే నువ్వు కూడా రావు అక్కడికి. ఎందుకు రావంటే నువ్వు వీటిని ప్రేమించేటోడు కాబట్టి ఇక్కడోడు. నువ్వు వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, పరిశుద్ధాత్మను ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆ రిమోట్ కంట్రోల్ చేత నడిపించబడుతున్నారో, అదే నీ థియోఫనీ, నీ వాక్య దేహము, నీ పరిశుద్ధ ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావు చూడు, నీ దూత చేత. హల్లెలూయా! వాళ్ళు మాత్రమే ప్రపంచానికి వెళ్తారు వాళ్ళు. కానీ నువ్వు రాజులాగా ఉంటావు. ఆయన రాజులకు రాజుగా ఆయన ఉంటాడు. ఎవరు? యేసుక్రీస్తు తండ్రి. నువ్వో రాజుగా ఉంటావు. పనులకు నువ్వే పని అప్పచెప్తాంటావు. వెళ్ళి వ్యవసాయంలో ఆ పని చేయపో, ఈరోజు ఈ పని చేయపో. అయ్యా వర్షం పడక వారం రోజులు అవుతుంది, పలకబడిన మాట వర్షం కలుగును గాక. ఏలియా పలికినప్పుడు ఎట్లా వచ్చిందో ఆ పొలానికి వర్షం పడుతుంది. అయ్యా వర్షం ఎక్కువైపోతుందయ్యా, ఆగిపోనుగాక. పలకబడిన మాట ద్వారా, దేవుని వాక్యమైన పలకబడిన మాట ద్వారా ఆ ప్రపంచం నిర్వహించబడతా ఉంటుంది.
అడ్మినిస్ట్రేషన్ అంతా పలకబడిన మాట. దానికి మంత్రులు ఎవరంటే మనమే. మంత్రులు, రాజ్యంలో మంత్రులు ఉంటారు కదా, రాజు ఉంటాడు, రాజు కింద మంత్రులు. రాజు ఎవరంటే ఆయన, యేసుక్రీస్తు. ఆయన కింద మంత్రులు ఎవరంటే మనం, క్యాబినెట్ మినిస్టర్స్. స్థలము సిద్ధపరచడానికి వెళ్తానా? వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్. స్థలము సిద్ధపరచడానికి తొందరగా సిద్ధపరిచయ్యా, తొందరగా రావాలని ఉంది నాకు. అందులోకి నేను తొందరగా వెళ్ళాలని ఉంది. మీకు కూడా ఎంతమంది ఉన్నది ఆయన వెళ్ళాలని? బ్రదర్, వెళ్ళాలంటే నీకు మంది కనెక్షన్ కూడా ఉండాలి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కనెక్షన్ ఉండాలి, కరెక్ట్. ఆ అనుసంధానం ఉండాలి. కంటి కనబడదు అది. థియోఫనీ అదృశ్య ప్రపంచంలో ఉంది, నువ్వు ఇక్కడున్నావు. ఆ ప్రపంచంలో నీకు థియోఫనీకి మధ్యలో ఉన్న కనెక్షన్ కనబడదు, కానీ రిసీవర్ మాత్రం నీ లోపట ఉన్నది. ఎంత అంటాయి. అందుకే నువ్వు పాపం చేద్దామని పోయినప్పుడల్లా నీ దూత నిన్ను చేయకుండా ఆపుతా అంటాడు. నువ్వు తప్పు చేయాలని అనుకున్నప్పుడల్లా పరిశుద్ధాత్మ నిన్ను ఆపేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక ఈ ఆదివారం నుండి నేను చర్చికి పోను. ఇక నేను ఈ రోజు నుండి నేను సినిమాలు చూస్తా పో. ఇక ఈ రోజు నుండి నేను సిగరెట్లు తాగుతాను. ఈ రోజు నుండి నేను ఇక పాన్పరాలు తినేస్తాను. ఈ రోజు నుండి నేను కళ్ళు తాగుతా. చేరియడుగా, కనెక్షన్ ఉందిగా. అక్కడ 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 ఆ థియోఫనీ ఎటు తిప్పుతాడు తిరగాల తప్ప ఇక నువ్వేం చేయలేవు అక్కడ. ఎందుకంటే ఆ థియోఫనీ, ఆ రిమోట్ ఆయన దగ్గర ఉంది కదా, ఆయన సిద్ధపరుస్తున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తా, కృప అంటే ఏంటో తెలుసా? పాపం చేసి క్షమించబడమే కృప కాదు ఇక్కడ. అసలు పాపం చేయకుండా నిలబెట్టడం కూడా కృపయే. నువ్వు కుడి వైపుకు పడిపోదామన్నా పడిపోనివ్వడు, ఎడం వైపు పడిపోదామన్నా పడిపోనివ్వడు, వెనక పడిపోదామన్నా పడిపోనివ్వడు. నేను పడిపోనివ్వకుండా చుట్టూ నిన్ను ఆవరించి నిన్ను కాచి కాపాడడమే కృపయున్నది. అనుక్షణం బ్రతమానం అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఆత్మ సంబంధమైన స్పృహ కలిగిన వ్యక్తి. అంటే ఆ ఆత్మ సంబంధమైన ప్రపంచమును గూర్చి ఎవరికైతే కొంత స్పృహ ఉంటుంది అక్కడ, ఆ వ్యక్తికి ఎట్లుంటుంది అంటే పక్కనే ఎవరో ఉన్నారు, నా పక్కనే ఎవరో ఉన్నారు, సంబడి ఇస్ దర్, ఎవరో ఉన్నారు, నా కారులో ఎవరో ఉన్నారు, నా బండి నడుపుతుంటే వెనకాల ఎవరో ఉన్నారు. ఆ స్పృహ ఉంటుంది అన్నమాట. అందుకే ఈ వ్యక్తి ఏదైనా పాపం చేద్దామని పోతే ఆ పక్కనున్న ఆయన చేయనివాడు. అది మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, అనుభవం అయి ఉండాలి. నాకైతే బోలెడు సార్లు చాలాసార్లు నా జీవితంలో జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు పడిపోదామన్నా పడిపోనివ్వకుండడమే కృప. నువ్వు వెనక జారదామన్నా జారకుండా నిలబెట్టడమే కృప. నిన్ను నిలబెట్టేదే కృప. ఆయన ప్రేమ, ఆయన కృప నిన్ను నన్ను నిలబెట్టేది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈరోజు ఆయన మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇటు ఆత్మ సంబంధంగా చూస్తే థియోఫనీ, అటు భౌతికంగా చూస్తే రాజ్యం. రెండు, థియోఫనీ రాజ్యం, థియోఫనీ రాజ్యం. మీకు అర్థమైందా? ఇటు ఆత్మ సంబంధంగా, ఇటు భౌతికంగా, రెండు. ఆ లేఖనం అర్థమైందా అందరికీ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అందుకే ఈరోజు మనం ఆ రాజ్య సంబంధులుగా సిద్ధపడుతున్నాము. సో పాస్టర్ గిడియోన్ గారు, నీకెంత పెద్ద ఇల్లు ఉండబోతుందో తెలుసా? అందులో నువ్వు చిన్న రాజు. ఆ ఇంట్లో నీ కింద ఎంతమంది పనులు ఉంటారో తెలుసా? నీకు ఎన్ని గొర్రెలు ఉంటాయి అనుకుంటాను? 1, 2, 3, 5, 10 కాదు, వేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమండి, అగ్గిపెట్టె లాంటి ఇల్లులు మనం కట్టుకుంటాం, కానీ ఆ రాజ్యం అట్లా కాదు. ఆ రాజ్యంలో ఉన్న భవనాలవి. ఆయన రాజ్యంలో భవనాలవి, రాజభవనాలవి. ఒక్కొక్క రాజు అందులో జీవిస్తాడు. రాజులకు రాజుగా ఆయన ఉంటే ఆయన కుమారులుగా రాజులుగా మనం అందులో ఉంటాం. మనం కలిసి ఉంటాం. మనం ఎవరికి భవనం వాళ్ళదే, నో ఫైటింగ్స్.
నో ఫైటింగ్స్. బ్రదర్ నాకు ఆ రూమ్ ఈ బ్రదర్, బ్రదర్ నాకు ఈ రూమ్ ఈ బ్రదర్. నో ఫైటింగ్స్. ఎవరి రాజ్యం వాళ్ళదే, ఎవరి భవనాలు వాళ్ళే. ఓహ్, నిజమా బ్రదర్? 100% నిజం ఇది, 100% నిజం ఇది. మీరు నమ్మితే మీకే మంచిది. నేను నిజం చెప్తున్నా నేను. అందుకే దాని కొరకు మనం ఇప్పుడు సిద్ధపడాలి, అందుకొరకు మనం సమర్పించుకోవాలి. లెట్ us pray. ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడికి మహిమ. మీరందరు రాజులు. ఈ ప్రపంచంలో కాదు, రాబోయే ప్రపంచంలో, మరొక ప్రపంచంలో మీరు రాజులు. మీరు నిజంగా రాజకుమారులు. మీరు రాజులకు రాజు యేసుక్రీస్తు, ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు. ఆయన కుమారులు మీరు, ఆయన కుమార్తెలు మీరు. రాజకుమారులు, రాజకుమార్తెలు మీరు. మనకున్న రాజ్యం సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆయన ఉన్న చోటు మనల్ని తిరిగి తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. ఆయన ఏ మహిమాశరంలో ఉన్నాడో ఇప్పుడు అదే మహిమాశరంలోనికి మళ్ళీ ఆయన తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ మహిమాశరంలోనికి వెళ్ళాడో మొదటి రాకల్లో, మళ్ళీ అదే మహిమాశరంలోనికి మనల్ని కూడా తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. అదే ఎత్తబరుటై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకు నువ్వు సమర్పించుకో సోదరుడా, అందుకు సమర్పించుకో సోదరి. కొత్త జన్మ పొందుకో, ఆలస్యం చేయకు, మారుమనసు పొందు. ఈ రాత్రి దేవునికి అవకాశం ఇస్తున్నాడు. మారుమనసు పొందు. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తుల బాప్సం తీసుకో. పరిశుద్ధాత్మతో నింపబడు. సోదరి, పరిశుద్ధాత్మతో నింపబడు. సోదరుడా, పరిశుద్ధాత్మతో నింపబడు. ఓ యువకుడా, ఓ యవనస్తుడా, పరిశుద్ధాత్మతో నింపబడు. ఏ యవనస్తురాలా, పరిశుద్ధాత్మతో నింపబడు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మయే నీ థియోఫనీతో కనెక్షన్ ఏర్పాటు చేయడానికి ఇవ్వబడిన రిసీవర్ అయి ఉన్నది. దాన్ని నువ్వు పొందుకో. థ్యాంక్ యూ లార్డ్. సమర్పించుకో, అర్పించుకో, దేవునికి అర్పించుకో. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో, ఆ థియోఫనీతో నడిపించబడుదురో, అదిగో ఆ వాక్య దేహముతో నడిపించబడుదురో, అదిగో వారు దేవుని పిల్లలు అనబడుదురు, దేవుని కుమారులు అనబడుదురు. ఎందుకంటే దేవుని కుమారులే అలా నడిపించబడగలరు. సమర్పించుకో దేవుడికి. ఈ రోజున అర్పించుకో. నిజంగా ఈరోజు నీకు కొత్త జన్మ జరిగిందా? నిజంగా నువ్వు ఇప్పుడు ఈ రాత్రి మారుమనసు పొందినవా సోదరుడా, సోదరి? పొందుకున్నావా? పొందుకోకపోతే ఈ రాత్రి పొందుకో. దేవునికి అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి పొందుకో సోదరుడా, ఈ రాత్రి పొందుకో సోదరి. మారుమనసు పొందు. పశ్చాత్తపడు. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి రాత్రి పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్సం తీసుకో. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో నీళ్ళలో బాప్సం పొందుకో. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడు. పరిశుద్ధ ఆత్మతో అభిషేకించబడు. పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మాన్ని పొందుకో. అడుగు దేవుణ్ణి, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా, నీ పరిశుద్ధ ఆత్మ నాకు కావాలి ప్రభువా, నాకు అవసరమయ్యా అది. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని పౌలు గారు చెప్పాడు. ప్రభువా, క్రీస్తు ఆత్మ మాకు కావాలి. అప్పుడు నేను నీ వాడిగా జీవించగలుగుతానయ్యా, నీ దానిగా జీవించగలుగుతానయ్యా. సమర్పించుకో సోదరి, సమర్పించుకో సోదరుడా. ఈ రాత్రి దేవునికి అవకాశం ఇస్తున్నాడు. దీన్ని పోగొట్టుకోకు, దీన్ని అస్సలు పోగొట్టుకోకు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు. సమర్పించుకో. పూర్తిగా నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వు. నిజం, ఇప్పటిదాకా నేను చెప్పినంత సత్యము. వాక్యమే ఆ మార్గం. నువ్వు ఆ ప్రపంచానికి వెళ్ళాలంటే, వాక్యమే ఆ మార్గం. నువ్వు ఆ థియోఫన్లోకి వెళ్ళాలంటే, ఆ స్థలం, ఆ నివాస స్థలంలోకి వెళ్ళాలంటే వాక్యమే దానికి మార్గం. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఆయనే మార్గం. ఎలా? వాక్యం. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యం. యేసుక్రీస్తు వాక్యం. వాక్యమే మార్గమై ఉన్నది. సమర్పించుకో ఈ రాత్రి. అందుకే వాక్యాన్ని అంగీకరించు, అర్పించుకో దేవుడికి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 2 చేతులు పైకెత్తి దేవునికి సమర్పించుకుందామండి. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు మీ 2 చేతులు పైకెత్తి దేవునికి సమర్పించుకుందాం. నీకు తెలుసా 2 చేతులు పైకెత్తడం అంటే అర్థం ఏంటో? నేను లొంగిపోతున్న ప్రభువా అని అర్థం.
2 చేతులు పైకెత్తడం అంటే నేను లొంగిపోతున్నా. నీకు తెలుసా నువ్వు తల ఎందుకు దించి ప్రార్థన చేస్తావో, కళ్ళు ఎందుకు మూసుకొని ప్రార్థన చేస్తావో? కళ్ళు ఎందుకు మూసుకుంటావంటే, నాకు ఈ లోకమున్నది ఏది అక్కర్లేదు ప్రభువా, నా కంటికి కనబడేది ఏదైతే ఉందో ఈ లోకంలో అవన్నీ శాశ్వతమైనవి కావవి, అవన్నీ తాత్కాలికమే ప్రభువా, నాకు ఇవి వద్దు ప్రభువా, నాకు నువ్వు కావాలి, శాశ్వతమైనవి కావాలి, నాకు నిరంతరముగా ఉండేవి కావాలయ్యా అని చెప్పడానికే నువ్వు కళ్ళు మూస్తున్నావు. నువ్వెందుకు తల దించుకొని ప్రార్థన చేస్తావో తెలుసా? నేను ఏ మట్టిలో నుండి అయితే వచ్చానో తిరిగి ఆ మట్టిలోనికే ఒకరోజు వెళ్ళాలి ప్రభువా. ప్రభువా, నేను జీవిస్తున్న ఈ దేహము మట్టే ప్రభువా, ఆ మట్టికే తిరిగి వెళ్ళాలి ప్రభువా అని నువ్వు చెప్తున్నావు. అది అందుకే నువ్వు చేతులు పైకెత్తుతున్నావు లొంగిపోవడానికి. అందుకే నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు. ఈ కంటికి కనబడేది ఏది నాకొద్దు, ఎందుకంటే ఇవి శాశ్వతమైనవి కావు, ఇవన్నీ తాత్కాలికమైనవే, అవేవి నాకు అక్కర్లేదు ప్రభువా. నువ్వు అందుకే తల వంచుతున్నావు. ఎందుకు అంటే, నేను మట్టి నుండి వచ్చాను, ఒకరోజు మట్టి అయిపోతాను. అదే దాని అర్థం అన్నాడు ప్రవక్త బ్రెన్హామ్ గారు. అదే దాని అర్థం అని చెప్పాడు వర్తమానంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ అర్థంతోనే ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. నిజంగా ఆ విధంగా మనం సమర్పించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మా చేతులు మేము పైకెందుకు ఎత్తుతున్నామంటే నీకు లొంగిపోతున్నాం. నీ నుండి మేము ఎక్కడికి తప్పించుకోగలము? నీ సన్నిధి నుండి మేము ఎక్కడికి తప్పించుకోగలము? నీ ప్రసన్నత నుండి మేము ఎక్కడికి తప్పించుకోగలము? తప్పించుకునే అవకాశమే లేదు మాకు. అందుకే మీకు లొంగిపోతున్నాం, అందుకే మీకు సరెండర్ అవుతున్నామయ్యా, మీకు లొంగిపోతున్నాం యేసయ్యా, నీకు లొంగిపోతున్నాం ప్రభువా. మా రాజా నీకు లొంగిపోతున్నాం, మా రాజుల రాజా, ప్రభుల ప్రభువా, ఆ రాజ్యమును సిద్ధపరచడానికి వెళ్ళిన వాడా, మేము అందుకే నీకు లొంగిపోతున్నామయ్యా. అంతేకాదు, మేము కళ్ళు మూసుకున్నది ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది ఏది మాకు అక్కర్లేదు, ఇవన్నీ శాశ్వతం కానే కాదు. కంటికి కనబడేది ఏది శాశ్వతం కాదు, అన్ని అనిత్యములే ప్రభువా, అన్ని అనిత్యములే ప్రభువా. కంటికి కనబడకుండా ఉన్నాయి చూడు, అవి నిత్యములై ఉన్నవి, అవి శాశ్వతములై ఉన్నవి. మాకు అవి కావాలి ప్రభువా. అందుకే మేము ఆ కళ్ళు మూసుకున్నాం. మేము ఇప్పుడు ప్రభువా, మేము తల వంచుకోవడానికి కారణం, ఏ భూమిలో నుండి అయితే, ఏ నేలలో నుండి అయితే, ఏ మట్టిలో నుండి అయితే వచ్చామో తిరిగి అందులోనికే వెళ్ళాలి ఒక రోజున దేవా. అందుకే ప్రభువా మేము మా తల ఉంచుతున్నాం. ఓ దేవా, సహాయం చేయి. ఈ రాత్రి నిజంగా ఎవరెవరైతే ఇంకా కొత్త జన్మ పొందుకోలేదో వారి రాత్రి కొత్త జన్మ పొందుదురు కాక. ఖచ్చితంగా వారికి మరియు ఆ థియోఫనికి మధ్యలో ఆ అనుసంధానం, ఆ సంబంధం ఏర్పడును కాక. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, కొత్త జన్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది నువ్వు చేయమని ప్రార్థిస్తున్న దేవా. రాత్రి ఇంకెవరికి లేదు, అది వాళ్ళు పొందుకుందురు కాక. ఖచ్చితంగా అది వాళ్ళకు దయచేయి దేవా. ప్రభువా, ఈరోజు ఈ భూమి పైన మేము చిన్న చిన్న ఇంట్లలో బతుకుతున్నాము, చిన్న చిన్న గదులు, చిన్న చిన్న ఇల్లులు, చిన్న చిన్న స్థలాలు. కానీ మా రాజ్యం ఎలా ఉండబోతున్నదో, నువ్వు సిద్ధపరచడానికి వెళ్ళిన రాజ్యం ఎలాంటిదో, ఆ రాజ్యంలో ఇల్లులు రాజభవనాల వలె ఉండబోతున్నాయి. అవి ఒక్కొక్కరికి రాజభవనం వలె ఉండబోతున్నాయి. నిజంగా దేవా తండ్రి, అలాంటి రాజ్యంలోనికి, అలాంటి రాజభవనంలోనికి మేము వెళ్ళడానికి నువ్వు సిద్ధపరుస్తున్నావయ్యా. అవన్నీ నువ్వు మా కొరకు సిద్ధపరుస్తున్నావు ప్రభువా. కృప చూపించు మా పైన. ఈ రాత్రి మా కృప చూపించు, సాయం చేయి, దయ చూపించు మా పైన. సిద్ధపరచబడే భాగ్యము దయచేయి. ఈ చిన్న చిన్న వాటి కోసం మేము కొట్లాడుకోవడం, పోటీ పడడం, ఈ చిన్న చిన్న వాటి కోసం మేము ఇక్కడ అక్రమాలు, అన్యాయాలు చేయడం ఇవద్దు ప్రభువా. ఈ చిన్న చిన్న వాటి కోసం మేము ఒకరి పట్ల ఒకరము కుట్ర కుతంత్రాలతో, ఈర్ష్యలతో నిండిపోవడం ఇవి వద్దు ప్రభువా. మాకు నువ్వు ఇస్తానన్న వాగ్దానం, నువ్వు మాకు నెరవేర్పు చేస్తానన్న వాగ్దానం ఎంత గొప్పదో మేము ఇక్కడ చూస్తున్నామయ్యా. మీ హృదయమును కలవరపడనీయుకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇదిగో నేను మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నా. నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలము గలదు. అక్కడ ఇల్లు అంటే రాజ్యం.
నివాస స్థలాలంటే రాజభవనాలు. ఓ దేవా, వాటిని నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నావు. ఎందుకంటే రాజులమైన మేము అక్కడ నివసించబోతున్నాం. సహాయం చేయి దేవా, దాని కొరకు మేము సిద్ధపడదుము గాక. అలాంటి కృప మా అందరికీ దయచేయమని ఓ దేవా నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ ఈ రాత్రి ముఖ్యంగా పాస్టర్ గిడియోన్ గారిని దీవించు, ఆయన భార్యను పిల్లలను దీవించు, ఆస్వాదించు. అలానే ఆయన సంఘాన్ని దీవించు. ఇక్కడ ఈ ప్రాంతంలో అలా రాజులుగా ఏర్పరచబడిన వారు ఎంతమంది అయితున్నారో వాళ్ళందరూ ఇక్కడ పాస్టర్ గిడియోన్ గారు చెప్తున్న ఈ కాల వర్తమానము ద్వారా క్రొత్త జన్మ పొందుదురు గాక, రాజ్యములోనికి వచ్చుదురు గాక. అలాంటి కృపను తప్పకుండా దయచేయమని నీకు పూర్తిగా సమర్పిస్తున్నాం. పాస్టర్ గిడియోన్ గారిని ఇంకా దీవించు. ఆయన ప్రభువా ఏడంతల ఆత్మతో అభిషేకించి బలముగా వాడుకో. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాడుకో, సాక్షిగా నిలబెట్టుకో, ఈ వర్తమానానికి సాక్షిగా నిలబెట్టుకో ప్రభువా. ఇంకా అనేక విధాలుగా దీవించు తండ్రి. రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి సేవకుని దీవించు, వారి పరిచయలను దీవించు, వారి కుటుంబాలను దీవించు, వారి సంఘములను దీవించు ప్రభువా. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు నా సేవకుడు నాతోనే ఉంటాడని నువ్వు అన్నావు దేవా. నేను ఏ చోట ఉంటానో నన్ను వెంబడించే వాళ్ళు, అదిగో నన్ను వెంబడించేవాడు నేనుండే చోటే నా సేవకుడు ఉంటాడన్నావు. నిజమే దేవా, నిజంగా మేము ఉండబోతున్నాం కూడా కదా. అలాంటి కృపను తప్పకుండా మా అందరికీ దయచేయమని, సేవకులందరినీ దీవించమని యేసు క్రీస్తు నామములో సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నడుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద